సామెతల గ్రంథం 3వ అధ్యాయము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం నేను చదువుతాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13 నుంచి 16 వరకు నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. సామెతలు 3:13 నుంచి 16. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. గత కొన్ని వారముల నుంచి మనం జ్ఞానం గురించి మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా ఈ జ్ఞానం గురించే కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాలను మనం చూసుకుందాం. జ్ఞానము ఘోషిస్తుందని బైబిల్ తెలియజేస్తుంది. వివేచన తన స్వరమును వినిపింపచేస్తుంది. బైబిల్ మాట్లాడుతూ జ్ఞానం లేని వారులారా ఎంతకాలము జ్ఞానము లేకుండా ఉంటారు, ఎంతకాలం బుద్ధి లేకుండా జీవిస్తారని బైబిల్ తెలియజేస్తుంది. జ్ఞానం అనేటువంటిది ఘోషిస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ పదము దేవుడు ఎందుకు వాడు ఒకసారి ఆలోచించాడు. జ్ఞానము స్వరం వినిపిస్తుంది, లేదా జ్ఞానము ఘోషిస్తుంది. ఘోషించడం అన్నామంటే అర్థం ఏంటంటే బిగ్గరగా తన స్వరాన్ని అది వినిపిస్తుంది. చాలా వేదనతో, బాధతో, గంభీరముగా జ్ఞానము ఘోషిస్తూ ఉంది. దాన్ని బట్టి ఆలోచించండి. జ్ఞానం నాకు ఏం తెలుసు అంటే, మనుషులకు జ్ఞానం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమో జ్ఞానం నాకు అర్థమైంది. కానీ ఆ జ్ఞానం అవసరమైనటువంటి మనుషులకి ఆ జ్ఞానం యొక్క విలువ తెలియట్లేదు. ఇప్పుడు చూడండి, మరి జ్ఞానం అన్నప్పుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. జ్ఞానం అన్నప్పుడు మనము దేవుని దగ్గర నుండి వచ్చే జ్ఞానం కోసం మాట్లాడుతున్నాం. దైవిక జ్ఞానం. నేను దైవిక జ్ఞానం అన్నప్పుడు కూడా వాక్య జ్ఞానం గురించి మాట్లాడట్లేదు. దేవుని దగ్గర నుండి ఈ లోకంలో మన జీవితమును సులువుతరంగా మార్చేది, కష్టములను జయించడానికి అవసరమైనటువంటి దైవిక జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. మన జీవితంలో పని చేయవలసినటువంటి జ్ఞానం కోసం మాట్లాడుతున్నాం. ఆ జ్ఞానం అనేటువంటిది మనకి అవసరమైన విషయము జ్ఞానంకి అర్థమైంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనుషులుగా అది యాక్చువల్గా మనకు అవసరము, కానీ మనమే దానికి అవసరతను గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం ఏంటంటే మనము ఒక్కోసారి ఆత్మీయతను సరిగ్గా అర్థం చేసుకోము. కొన్నిసార్లు మనము ఆత్మీయత అనేటువంటి దానికి ఎంత ఎక్కువగా వెళ్ళిపోతామంటే, నేను భక్తిగా ఉన్నాను కాబట్టి నాకు జ్ఞానంతో పని లేదు అనుకుంటాం. కానీ జ్ఞానం ఎంత అవసరం అనేటువంటిది బైబిలే చెప్తుంది. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాల్లో వాక్యం మనం చూస్తున్నప్పుడు ఈ జ్ఞానము కూడా మనుషుల జ్ఞానం గురించి బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతుంది కొన్నిసార్లు. అందుకే అన్నాను, మనం జ్ఞానం అన్నప్పుడు లోక సంబంధమైనటువంటి భౌతికమైన జ్ఞానం కోసం మాట్లాడట్లేదు. దేవుడు మన జీవితంలో మెరుగుపరచడానికి ఇచ్చేటువంటి జ్ఞానం కోసం మాట్లాడుతున్నాం. ఆ జ్ఞానం నిజంగా మనకి ఎంతో అవసరం. ఆలోచించండి. నిజంగా చూడండి, జ్ఞానం అంటే మన లైఫ్ని చాలా గొప్ప మార్పు తీసుకొస్తుంది. కొన్ని ఏవైతే మనం ఇప్పుడు కష్టం అనిపిస్తుంది మనకి, ఆ కష్టాలు సులువుగా మార్చేది జ్ఞానం. ఏవైతే మనం కొన్ని ఇబ్బందులు అనుకుంటున్నామో, కొన్ని భారం అనుకుంటున్నామో, లేదా కొన్ని కార్యములు చేయడము సాధించడం కష్టం అనుకుంటున్నామో, అదే కార్యం కనుక మనకు కొంచెం ఎక్కువ జ్ఞానం సంపాదించగలిగితే, దేవుడు కొంచెం జ్ఞానం ఎక్కువ మనకిస్తే, దేవుని మీద మనం కనుక జ్ఞానం నిమిత్తం డిపెండ్ అయితే, అదే కార్యము చాలా సులువుగా మారిపోద్ది మనకి. సొలొమోను చూడండి, ఎన్ని ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాల్ని తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి చాలా సులువుగా చేశాడు. ఆ డిసిషన్ మేక్ అనేటువంటిది, నిర్ణయాలు తీసుకోవడం అంటే చాలా ఈజీగా జరిగింది. కొన్ని కార్యములు బెటర్గా చేయటంలో ప్రపంచంలో ఎవరికి అర్థం కానటువంటి విధానములు సొలొమోనుకి తెలిసింది. అదే గత వారం మనం చూసారు. ప్రావీణ్యత అంటాం దాన్ని. ప్రావీణ్యత అంటే అర్థం ఏంటంటే, బలమైనటువంటి కష్టమనిపించేటువంటి కార్యాలను సులువుగా చేసుకోగలిగేటువంటి ఆ కెపాసిటీని సామర్థ్యం అంటాం. ఆ బలాన్ని సామర్థ్యం అంటాం, లేదంటే జ్ఞానం అంటాం. ఇప్పుడు చూడండి, ఆ జ్ఞానము మనకి అవసరం. ఆ జ్ఞానం యొక్క విలువ చూడండి, ఇక్కడ బైబిల్ ఇక్కడ మాట్లాడుతూ వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు. సరే, వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు. సో నిజంగా జ్ఞానం ఎంత అవసరం ఒకసారి ఆలోచించండి. దైవ జ్ఞానం కోసం మాట్లాడుతున్నాం. ఇటువంటి జ్ఞానం మనం అంటున్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేన్నైతే బైబిల్ జ్ఞానం అని పిలుస్తుందో ఆ జ్ఞానం ఎలా పనిచేస్తుందంటే, నువ్వు ప్రతి కార్యమును కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విధానంలో అర్థం చేసుకోగలగటమే జ్ఞానము.
ఇంకో రకంగా చెప్పాలంటే ప్రతి కార్యమును దేవుడు ఎలా చూస్తాడు, ఎలాగ అర్థం చేసుకుంటాడు, ఎలా మాట్లాడతాడు ఆ కార్యముల గురించి ఎగ్జాక్ట్ అలాగునే ఒక మనిషి కనుక ఆలోచించగలిగితే అదే జ్ఞానము. అంటే ప్రతిదానికి సరైనటువంటి పర్స్పెక్టివ్ మనకు ఉండాలి. ప్రతిదాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఏది ప్రాముఖ్యము, ఏది విలువైనది, ఏది మనకు అవసరము, ఏది ఇంపార్టెంట్ అయినటువంటిది, ఏది స్థిరమైనటువంటిది, వాటన్నిటినీ కూడా మనము సరిగ్గా అర్థం చేసుకోగలటమే జ్ఞానము. ఇప్పుడు చూడండి, దేవుడికి ప్రతిదీ తెలుసు. దేవుడికి దేనికి ఎంత వాల్యూలో దేవుని బాగా తెలుసు. అందుకనే కొన్ని సందర్భాల్లో దేవుడు ధనమునొక్కడంత ఇంపార్టెన్స్ చూడు. కొన్ని సందర్భాల్లో ఇవన్నీ యేసుక్రీస్తు సైతము మాడుతున్నప్పుడు ఏ మనిషి కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేదు, దేవునికి సిరికి నువ్వు దాసులుగా ఉండలేవన్నాడు. కానీ అదే దేవుడు మళ్ళీ సొలొమోనుకి అంత ఐశ్వర్యం ఇచ్చాడు. అదే దేవుడు అబ్రహామును అంతగా దీవించాడు. అంటే అర్థం ఏంటంటే ఏ సమయమునకు నీకు, ఏ సమయంలో నీ లైఫ్లో ఏది అవసరమో, ఏ టైంలో నువ్వు ఎలాగ ఆలోచించాలి, ఏ టైంకి నువ్వు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటి ఆ జ్ఞానం ఉండడం మనకు చాలా ఇంపార్టెంట్. నిన్న ఒకటి మనకి ఇంపార్టెంట్ అవ్వచ్చు, కానీ ఈ రోజున నీ జీవితం నాకు అది ఇంపార్టెంట్ అవ్వకూడదు. దేవుడు కూడా చాలా సందర్భంలో అలా చూస్తాడు. అందుకే కొన్నిసార్లు దేవుడే కొన్ని బహుమానాలు ఇస్తాడు, దేవుడే కొన్ని మంచి ఈవులు ఇస్తాడు. కానీ మళ్ళీ అదే దేవుడు కొన్ని సందర్భాల్లో వేరే చోట దాని గురించి వ్యతిరేకంగా దేవుడు మాట్లాడతాడు మళ్ళీ. అంటే అర్థం ఏంటంటే ఒక చోట దేవుడు కొంతమందికి అదే ఇచ్చాడు, మరి కొంతమంది దగ్గరికి వచ్చేసరికి దాని గురించి వ్యతిరేకంగా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి, అక్కడ సమయం అంటే చాలా ఇంపార్టెంట్. ఆ టైంకి అది ఇంపార్టెంట్ అని దేవుడు అది ఇచ్చాడు ఒక వ్యక్తికి. కానీ ఒక టైం వచ్చినప్పుడు వేరే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉండగా మనం మరలా అదే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు దేవుడు దానికి వ్యతిరేకంగా, ఆ కార్యంలో వ్యతిరేకంగా దేవుడు మాట్లాడతాడు. అదే చూడండి, కొన్ని సందర్భంలో ఈవెన్ అన్నదమ్ముల గురించి, తల్లిదండ్రుల గురించి వ్యతిరేకంగా ధిక్కరిస్తూ మాట్లాడినట్టుగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి, మన కుటుంబాన్ని కట్టేటువంటిది దేవుడు, వాళ్ళందరూ మనకి ఇచ్చేటువంటిది దేవుడు, బహుమానం మన పిల్లలు మనకి ఇచ్చేటువంటిది దేవుడు. అయినా నువ్వు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు నువ్వు దానికంటే ప్రయారిటీస్ నువ్వు కొంచెం ఎక్కువగా వేరే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు దేవుడు ఇచ్చినటువంటి అదే ఆశీర్వాదం వ్యతిరేకంగా కూడా దేవుడు మాట్లాడతాడు. డిఫరెన్స్ ఏంటి, ఆ కార్యం చెడ్డదని కాదు, ఆ మూమెంట్కి ఏది ఎక్కువ విలువైనటువంటిదో గ్రహించేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. అది దేవుడికి ఉంది. ఇప్పుడు దేవుడు ఏంటంటే మనం కూడా ఎగ్జాక్ట్ అలాగనే చూడాలని దేవుడు అనుకుంటాడు. అని చూడండి, ఒకసారి దీనికంటే ముందు ఒకసారి రోమపత్రిక వెళ్దాం, ఒక మాట చూసుకుని ముందుకు వెళ్దాం. రోమపత్రిక మొదటి అధ్యాయము చూడండి, సృష్టి గురించి, మానవుని గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తాను మాట. 18వ వచనం నేను చదువుతాను. రోమపత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం నుండి, లేదంటే 19 నుంచి నేను చదువుతాను. రోమపత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచాను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును, జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ ఇక్కడ గమనించండి, వారు తమ వాదనందు వ్యర్థులయ్యిరి, వారి అవివేక హృదయము అంధకారమయ్యను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు అదృశ్యుడు, ఆయన లక్షణాలు అదృశ్యమైనటువంటివి. అయినను సృష్టిని గురించి కనుక స్టడీ చేస్తే, నీ చుట్టూనటువంటి ప్రకృతిని కనుక నువ్వు లోతుగా కొంచెం ఆలోచిస్తే చాలు, దీని వెనకాల అదృశ్య దేవుడు ఉన్నాడని సృష్టి మనకి చెప్పేస్తుంది. సృష్టిని కూడా దేవుడు ఎంత గొప్పగా, ఎంత మంచిగా దేవుడు చేశాడంటే, నువ్వు దాన్ని చూసినా సరే దీని వెనకాల ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అన్న విషయము అర్థమవుతుంది అంటున్నాడు పౌలు. ఈ సృష్టి ద్వారా, దృశ్యమైనటువంటి వాటి ద్వారా అదృశ్యమైనటువంటి దేవుడే వాళ్ళ కళ్ళ ముందు విశదపరిచాడు అని పౌలు అంటున్నాడు. దేవుడు అంట సృష్టి ద్వారా ప్రపంచానికి ఏం చూపించాడంటే, దేవుడు అన్నవాడు ఉన్నాడు, ఆయన నేను అని దేవుడు సృష్టికర్తగా ప్రపంచానంతటికి కూడా దేవుడు విశదపరుచుకుంటూ ఉన్నాడు. వాళ్ళు చూశారంటున్నాడు ఇక్కడ పౌలు. దేవుడు విశదపరిచాడు, అది వాళ్ళు చూశారు. మరి చూసిన తర్వాత కూడా ఇంక నువ్వు దేవుని వాళ్ళ ప్రపంచం అంగీకరించదా అంటే, సైన్స్కి ఇదే ప్రాబ్లం. సైన్స్ ఏంటంటే ప్రపంచాన్ని అంతటిని బాగా స్టడీ చేస్తుంది. ఈ ప్రకృతి గురించి, వీటన్నిటి గురించి సైన్స్ బాగా స్టడీ చేస్తుంది. మనకి ఈ ప్రపంచం గురించి, ఈ సైన్స్ గురించి మనకంత అవగాహన లేదు, కానీ మనం దేవుని నమ్మాం. కానీ యాక్చువల్లీ మీకు తెలుసా, బైబిల్లో పౌలు చెప్తున్న మాటను బట్టి చూస్తే
సైన్స్ నువ్వు ఎంత ఎక్కువగా సైన్స్ స్టడీ చేస్తావో అంత ఎక్కువగా దేవుడు ఉన్నాడు అనే విషయం నీకు అర్థమవుతుందట. పౌలు ఇక్కడ అంటున్నాడు అందుకే చూడండి, ఎప్పుడైనా సరే క్రిస్టియన్గా చూడండి, మనం ఎక్కువ కొన్ని సందర్భాల్లో సైన్స్ మనం వ్యతిరేకంగా మనం మాడతాం. చూస్తారా బోధించే వాళ్ళు కూడా ఎందుకు మాడతాం అంటే, మనం సైన్స్ పూర్తి విరుద్ధమని కాదు, ఏ సైన్స్ జ్ఞానం అయితే వాక్యమునకు విరుద్ధంగా ఉంటుందో ఆ పాయింట్లో మాత్రం క్రిస్టియన్ ఖచ్చితంగా సైన్స్ వ్యతిరేకంగానే ఉంటాం. ఎందుకంటే సైన్స్ యాక్చువల్గా దేవుణ్ణే తెలియజేస్తుంది. ఇక్కడ పౌలు అంటున్నాడు, సృష్టి కూడా దేవుని యొక్క మహిమను ప్రచురిస్తుంది. అందుకని ఇప్పుడు దేవునిలో ఉండే సృష్టి వచ్చింది కాబట్టి మనం సృష్టికి ఈ ప్రకృతి సంబంధమైన వాటికి మనం వ్యతిరేకం కాము. కానీ ఏ జ్ఞానానికి మనం వ్యతిరేకం అంటే, ఏ జ్ఞానం అయితే ఆ సృష్టి అంతట్లో ఆ జ్ఞానంలో దేవుని కొట్టిపడేస్తుందో ఆ జ్ఞానానికి ప్రతి క్రైస్తవుడు వ్యతిరేకి. మనం జ్ఞానమునకే మనం వ్యతిరేకం కాదు, సైన్స్కే మనం వ్యతిరేకం కాదు. మనం దేనికి వ్యతిరేకం అంటే, ఏ జ్ఞానం అయితే, ఏ లోక జ్ఞానం అయితే దేవుడిని తీసేస్తుందో అందులో నుంచి, ఏ జ్ఞానం అయితే దేవుడు లేదంటదో ఆ ఆలోచనకి, ఆ జ్ఞానానికి మాత్రమే ఒక క్రైస్తవుడు వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే సైన్స్ కంటే ఎక్కువగా మనం బైబిల్ని నమ్ముతాం. ఆ బైబిల్లో పౌలు చెప్తున్నాడు, సృష్టిని చూస్తేనే అర్థమవుతుంది దేవుడు విశదపరుచుకున్నాడు, సృష్టికర్త ఉన్నాడు, దేవుడు ఉన్నాడని దేవుడు ప్రకృతి ద్వారా విశదపరుచుకున్నాడు. అది వాళ్ళు చూశారు కానీ ఇంకనూ వాళ్ళు వ్యర్థమయ్యారు అని ఇక్కడ వ్యర్థులయ్యారు అని అంటున్నాడు. ఎందుకంటే చూడండి, అక్కడ మాట ఉంది, అక్కడ పౌలు అంటున్నాడు 21 మనం చూస్తే, వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు లేదు, కానీ వారు తమ వాదనది వ్యర్థులైరి అంటూ చూడండి, వారి అవివేక హృదయము అంధకారమైన తాము జ్ఞానమని చెప్పుకొని బుద్ధిహీనులైరి అని. చూసారా, దేవుడు బయలుపరిచిన తర్వాత కూడా ఇంకను వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంతో దేవుని కొట్టిపడేస్తున్నారు. అందుకనే వాళ్ళ అజ్ఞానంలోని పౌలు అక్కడ అంటున్నాడు, వాళ్ళు జ్ఞానులే, సైన్స్ ప్రకృతి బాగా స్టడీ చేశారు, తెలుసు వాళ్ళకి. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఎంతో కొంత క్లూ దేవుడు ఖచ్చితంగా ఒక ప్రూఫ్గా రుజువుగా పెట్టాడు సృష్టిలో, అది వాళ్ళ కళ్ళ ముందు క్లియర్ కనబడుతుంది. కానీ వాళ్ళు దానికి వేరే ఏదో వాదన తీసుకొచ్చేసి, వేరే ఇంకేదో ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి దేవుడే లేడంటారు వాళ్ళు. కనబడుతున్నటువంటి దానికి బయట నుంచి వేరే ఇంకేదో అజ్ఞానమైనటువంటి ఏవో కొన్ని తీసుకొచ్చి దాన్ని కలిపి అందులో దేవుడు లేడు అని అంటారు. అలాగే వాళ్ళు వాదిస్తారు, దేవుడు లేడని వాదించిన ప్రయత్నం చేస్తారంట. దేవుడేమో సృష్టిలోనే దేవుడు ఉన్నాడన్న విషయం దేవుడు క్లూ పెడితే, కానీ కొంతమంది ఏంటంటే దేవుడు లేడనడానికి వ్యర్థమైనటువంటి వాదనలు తీసుకొస్తారని బైబిల్లో ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అందుకంటే చూడండి, ఏదైనా సరే మనం ఎంత లోతుగా ఏదైనా సరే తెలుసుకోవచ్చు, కానీ ప్రతిదీ కూడా దేవునికి అనుకూలంగా ఉండేటువంటి జ్ఞానం అయితేనే దాన్ని మనం అంగీకరించాలి, దాన్ని మనం ఫాలో అవ్వాలి. అది ఎంత పెద్ద జ్ఞానమైనా సరే, ఎంత పెద్ద వ్యక్తి చెప్పినా సరే, ఎంత పెద్ద జ్ఞానవంతుడు చెప్పినా, ఎంత పెద్ద చదువుకున్నవాడు చెప్పినా సరే, అది కనుక దేవునికి వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన అయితే కనుక ప్రతి క్రిస్టియన్ ఖచ్చితంగా దాన్ని మనం వ్యతిరేకిస్తాం. అలాగ కొన్ని విషయాల్లో మాత్రమే ఏ లోక సంబంధించిన జ్ఞానము లేదా సైన్స్ ఏదైతే అంటున్నామో అందులో దేవుణ్ణి వాళ్ళు కొట్టిపడేస్తారో, అలా దేవుణ్ణి కొట్టిపడేసి ప్రతి దానికి ఒక క్రిస్టియన్ వ్యతిరేకంగా ఉంటాడు. సైన్స్ మన వ్యతిరేకం కాదు, ప్రతి జ్ఞానము దేవునికి లోబడాలి, ప్రతి జ్ఞానము దేవుని యొక్క జ్ఞానం కిందకి రావాలి. ఏ జ్ఞానం అయితే దేవుని కిందకి రాదో దాన్ని మాత్రం క్రిస్టియన్ వ్యతిరేకిస్తాం. ఎందుకంటే మనం ప్రతి దాంట్లో కూడా దేవుని చూడగలుగుతాం, ప్రతి దాంట్లో దేవుని చూడడంలోనే జ్ఞానం ఉంటుంది. సృష్టిలో కూడా దేవుని చూడడంలోనే జ్ఞానం ఉంటుంది. ఎప్పుడైతే ఒక జ్ఞాని సృష్టిలో దేవుని చూడడం మానేస్తాడో, అక్కడ పౌలు మాడుతూ అంటున్నాడు, వాళ్ళు బుద్ధిహీనులయ్యారు అంటున్నాడు. అక్కడ వాడు జ్ఞానే, కానీ ఎప్పుడైతే అందులో దేవుని చూడలేడో వాడు బుద్ధిహీనుడే. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, మనం కూడా మన జీవితంలో జరిగేటువంటి ప్రతి కార్యంలో కూడా మనం దేవుణ్ణి చూడాలి, దేవుడు ఎలా అర్థం చేసుకోవాలి. ప్రతి దాంట్లో దేవుడు ఎలాగ ఆలోచిస్తాడు, ఈ సిచ్యువేషన్లో దేవుడు దీనికి ఎంత వాల్యూ అంటున్నాడు, ఈ కార్యము దేవుడు ఏం మాట్లాడుతాని ప్రతి దాంట్లో దేవుని పెట్టి చూడగలగాలి మనం. అలా చూసినప్పుడే మనం జ్ఞానానుసారంగా కొన్ని కార్యాలు మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఒకసారి సామెతలు 3లోకి వెళ్దాం ఒకసారి మరలా. ఇప్పుడు సామెతలు 3 దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సామెతలు 3:13 వచనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ బైబిల్ మాట చెప్తున్న మాట, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. సరే, ధన్యుడు అన్న మాట ఊటిని ఏదో తెలియనటువంటి ఏదో ఒక స్థితి, స్టేటస్ అని కాదు. ధన్యుడు అంటే బేసిక్గా మన భాష చెప్పాలంటే వాడు యాక్చువల్ ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్ అయితే హ్యాపీ అని వస్తుంది. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే జ్ఞానం సంపాదించిన వాడు సంతోషంగా ఉంటాడంట. ఇప్పుడు చూడండి, ప్రాక్టికల్గా చెప్పాలంటే జ్ఞానం సంపాదించిన ధన్యుడు అంటే ఏముండదో, కానీ ఎందుకో ధన్యత అనేటువంటిది ఏదో ఒక ఊహించుకునేటువంటి కార్యం, కానీ ఎక్స్పీరియన్స్ చేసే కార్యం కాదు అనుకోవద్దు. ధన్యత అనేటువంటిది అనుభవించేటువంటి ఒక కార్యము.
ఇక్కడ జ్ఞానం సంపాదించేటువంటి వాడు బెటర్గా ఉంటాడు. జ్ఞానం సంపాదించుకున్నటువంటి వాడు సంతోషంగా ఉంటాడు. కొన్నిసార్లు మనం దుఃఖపడుతున్నామంటే, కొన్నిసార్లు కొన్ని కార్యాలను బట్టి మనం బాధపడుతున్నామంటే, లేదా కొన్ని మనం చేసినప్పుడు ఫెయిల్ అయ్యాం కాబట్టి మనం బాధపడుతున్నామంటే, నేను చెప్తున్నాను చూడండి, బహుశా అది ప్రాబ్లం అది కాదు, మనం బహుశా సరిగ్గా చేయలేదేమో కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే జ్ఞానం సంపాదించుకునేటువంటి వాడు హ్యాపీగా ఉంటాడు. అంటే ఎందుకంటే వాడికి ఎలా కార్యాలు చేయాలో తెలుసు, ఏ కార్యం ఎలా చేస్తే ఎలాంటి ప్రతిఫలం వస్తుందో జ్ఞానవంతుడు తెలుస్తుంది. అందుకని వాడు చేస్తున్నప్పుడు కార్యములు చేసిన తర్వాత వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంకో రకంగా ఒకసారి వెనక్కి వెళ్దాం. సృష్టించుకోండి, దేవుడు ప్రతి కార్యమును సృష్టించేసిన తర్వాత అది మంచిది అని దేవుడు అన్నాడు. అంటే దేవుడు అనుకున్నాడు, నేను ఎగ్జాక్ట్ ఎలా అనుకున్నాను అలాగే ప్రతిదీ వచ్చింది. ఒక కార్యము నెరవేరిన తర్వాత దాన్ని చూసి హ్యాపీ ఫీల్ అయ్యాడు దేవుడు. నేను ఎగ్జాక్ట్ అలాగైతే భూమి ఉండాలనుకున్నానో ఎగ్జాక్ట్ అలాగనే భూమి వచ్చింది. అది మంచిదంటే అర్థం ఏంటంటే, నేను ఎగ్జాక్ట్ ఎలా ఉండాలని మనసులో అనుకొని నేను వాక్కు పలికాను, నేను ఎగ్జాక్ట్ మనసులో అనుకున్నట్టుగానే ఎగ్జాక్ట్గా అది వచ్చిందని దేవుడు దాన్ని ఎక్నాలజ్ చేస్తున్నాడు, దాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఎగ్జాక్ట్ నేను అనుకున్నట్టుగానే వచ్చింది, దేవుడు హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎగ్జాక్ట్ అలాగున్నాయి. అదే జ్ఞానం కనుక మనలో పనిచేస్తే మనం కూడా కొన్ని కార్యాలు చేసేటప్పుడు ఎగ్జాక్ట్ మనం ఏది ఆశించి చేస్తున్నాం ఎగ్జాక్ట్ ఆ ప్రతిఫలం మనకి వస్తుంది. అందుకని బైబిల్ కూడా ఉంది, జ్ఞానం సంపాదించినటువంటి వాడు సంతోషంగా ఉంటాడు. జ్ఞానం లేకపోతేనే మనకు ప్రతి కారణం దుఃఖం ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం అంటే క్రిస్టియానిటీలో దుఃఖానికి మరీ ఎక్కువ అవసరానికి మించినటువంటి విలువను మనం ఇచ్చేస్తాం చాలా సందర్భాలు క్రిస్టియానిటీలో. ఇప్పుడు చూడండి, మాట చాలామంది యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు నేను దుఃఖం వ్యతిరేకంగా మారితే చాలామంది అనుకుంటాను నీకేం బాధలు ఇబ్బందులు లేవని, అందుకే దుఃఖం గురించి చెప్పి మారుతాను అనుకుంటారు. కానీ చూడండి, అవసరానికి మించి ఎప్పుడు కూడా దుఃఖం ఉండకూడదు. మనం దుఃఖపడినప్పుడు ఏసుకేసి వస్తే ఏమంటాడు చెప్పండి? బాగా దుఃఖపడుతున్నావు, బ్రహ్మాండ దుఃఖపడుతున్నావు, ధన్యురాలు అంటాడా దేవుడు? అంటూ నువ్వెందుకు దుఃఖపడుతున్నావు అంటాడు. అవునా కదా? అంటే అర్థం మనం కొన్ని సందర్భాలు ఏంటంటే, కొంతమంది ఏంటంటే దుఃఖానికి అవసరం మించినటువంటి ఎక్కువ ఇంపార్టెన్స్, అదే అందులో ఏదో ఆత్మీయత ఉందనుకుంటాం. బాధలు ఆత్మీయత యాక్చువల్గా ఉండదు. మనం అర్థం చేసుకోవాలి, కొంచెం జ్ఞానంగా మనం ఆలోచించాలి. ఇక్కడ బైబిల్ అన్నాడు, జ్ఞానం సంపాదించినటువంటి వాడు ధన్యుడు అంటే వాడు చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకు చూద్దాం చూడండి, కొంచెం కింద చదువుతాను. అపరంజి వివేచన కలిగిన నరుడు ధన్యుడు. 14వ వచనం, వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట. సరే చూడండి, వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలంట. వెండి ఉంటే మనం సపోజ్ వెండిని సంపాదించుకుంటే మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? వెండి మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, ఓ రకంగా అది డబ్బు లాంటిది. దాన్ని ఎక్స్చేంజ్ చేసి వేరే మనం తెచ్చుకుంటాం కదా, దాన్ని ఎక్స్చేంజ్లో వచ్చేసి, అంటే బైబిల్ టైంలో ఏంటంటే ఎక్కువ మనకి కరెన్సీ లేదు కాబట్టి అప్పుడు ఏంటంటే ఇలాంటి విలువైనటువంటి వస్తువులు ఇచ్చి వేరే వస్తువు వెండి నాణ్యాలు బంగారు నాణ్యాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సింది కొనుక్కుంటారు. అది ట్రాన్సాక్షన్కి ఉపయోగపడుతుంది. బైబిల్ ఇక్కడ మాడుతూ వెండి సంపాదించుకుంటే అపరంజి సంపాదించుకుంటే జ్ఞానం సంపాదించడమే మేలని బైబిల్ ఉంది. ఒకసారి ఆలోచించండి, ఇది ఏ సందర్భంలో మాట చెప్పారు, ఎలాంటి కాలం గురించి బైబిల్ మాట్లాడుతుందంటే, నువ్వు వెండి ఇస్తే నువ్వు ఏదైనా తెచ్చుకోవచ్చు. సింపుల్, ఇప్పుడు మన బాగా చెప్పాలనుకోండి, నువ్వు డబ్బులు ఇస్తే నువ్వు ఏదైనా తెచ్చుకోవచ్చు కదా అంటాం కదా. డబ్బు ఉంటే కొండ మీద కోతిన దిగి వస్తుంది అంటాం మనం. అంటే డబ్బు పెడితే ఏదన్నా కొనుక్కోవచ్చు, డబ్బు ఉండాలా కానీ ఏదన్నా చెయ్యొచ్చు, ఏదన్నా సంపాదించు అంటాం మనం. కానీ అది కొంతవరకు అది కరెక్టే, డబ్బు ఉంటేనే చాలా కార్యాలు చేసుకోగలుగుతాం, కరెక్ట్ అది. కానీ బైబిల్లో ఆ డబ్బు కంటే ఇంకా విలువైంది ఇంకోటి ఉందని బైబిల్ చెప్తుంది. అదంటే జ్ఞానం. అంటే అర్థం అంటే కొన్ని సందర్భాల్లో నువ్వు డబ్బు పెడితే కూడా సంపాదించుకోలేనటువంటి కార్యము, డబ్బు వల్ల కూడా దొరకనటువంటి కార్యము జస్ట్ జ్ఞానం వల్ల మనకు దొరికేస్తుందంట. జస్ట్ జ్ఞానం వల్ల. ఒకసారి ఊహించండి, నిజంగా అది ఎంత పెద్ద మాట దేవుడు చెప్తున్నాడు. డబ్బుతో ప్రతిదీ సంపాదించుకుంటాం అనుకుంటాం, డబ్బు ఉంటే మంచి మెడిసిన్స్ కొనుక్కుంటాం, కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకుంటాం, ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, డబ్బు కంటే, అంటే మన భాష చెప్తున్నాను, వెండి వీటికంటే అంటే డబ్బు కంటే విలువైనటువంటి ఒకటి ఉందంట. ఎందుకంటే కొన్ని నువ్వు డబ్బు పెట్టినా సరే నువ్వు సంపాదించుకోలేనటువంటివి జ్ఞానం వల్ల నువ్వు సంపాదించుకుంటావు. అంటే కరెన్సీ కంటే విలువైనటువంటిది, డబ్బు కంటే విలువైనటువంటిది ఇంకోటి ఉందంటున్నాడు దేవుడు. డబ్బు పెడితే చాలా సంపాదించుకోవచ్చు ఖచ్చితంగా, డబ్బు ఉంటే చాలా వరకు మన లైఫ్ ఈజీగా మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది, అందులో డౌటే లేదు. చాలా ప్రెషర్స్ మనకు తగ్గుతాయి, డౌట్ లేదు. కానీ మీకు తెలుసు, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రెషర్స్ మనకి ఒత్తిళ్ళ మనకు గురినప్పుడు అక్కడ డబ్బు కూడా పనికిరాదు మనకి. అక్కడ డబ్బు కంటే బెటర్గా నీకు మేలు చేసేటువంటి కార్యం ఏంటంటే జ్ఞానము. అందుకే బైబిల్లో మారుతూ వెండి సంపాదించడం కంటే, వెండి సంపాదించొద్దని బైబిల్ చెప్పట్లేదు, కానీ దానికంటే ఎక్కువగా ఇంకోటి సంపాదించుకో అంటుంది బైబిల్. వెండి సంపాదించొద్దు, బంగారం సంపాదించొద్దు, ఈ సంపాదించని చెప్పట్లేదు, కానీ దానికంటే ఇంకెక్కువ నువ్వు ఏది సంపాదించుకోవాలి చెప్తుంది బైబిల్ మనకి.
ఈ డబ్బు విలువైందే, ఈ వెండి విలువైందే, అవి కూడా విలువైనటువంటివే. కానీ అంతకంటే విలువైనది కూడా ఉందన్న విషయాన్ని మనం గ్రహించాలి. అదన్న చూడండి, దేవుడు ఎలా చూస్తాడో మనం కూడా ఎగ్జాక్ట్ అలా చూడడం మనకి ఇంపార్టెంట్. అంతే కదా, సొలొమోను జ్ఞానం అడిగినప్పుడు దేవుడు అంత సంతోషించాడు, అంత ఇంప్రెస్ అయిపోయాడు, అంత హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే సొలొమోనుకి తెలిసింది వెండి కంటే విలువైంది, బంగారం కంటే విలువైనటువంటిది ఇంకోటి ఉంది అని సొలొమోనుకి తెలిసింది. ఈ రోజుల్లో క్రిస్టియన్స్గా మనకు తెలియాలి. మనకేం తెలియాలంటే డబ్బు పెట్టినా సరే రానటువంటివి కొన్ని ఉంటాయి. అవి కేవలము ఈవెన్ ఆయుష్, ఆరోగ్యం ఇవి కూడా వస్తాయి, మనశ్శాంతి, అవన్నీ కూడా ఎలా వస్తుంది? జ్ఞానం వలన మాత్రమే మనం సంపాదించుకుంటాం. అందుకని బైబిల్ చెప్తున్నమాట, వాటిని సంపాదించుకోవడం కంటే, వాటిని సంపాదించుకోదని చెప్పట్లేదు, వాటిని సంపాదించుకోవడం కంటే ఇంకోటి ఎక్కువగా సంపాదించుకో. నీ దగ్గర డబ్బు ఉంటే మంచిదే, హ్యాపీ, నువ్వు సుఖంగా బతుకుతావు, నువ్వు అవసరం ఇంకో నువ్వు ₹1 సపోర్ట్ చేయొచ్చు, మంచిదే. కానీ నీకు జ్ఞానం ఉంటే మాత్రము నీ లైఫ్ ఇంకా ఈజీగా మారుతుంది. అదే బైబిల్ చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే డబ్బు కంటే, వెండి కంటే, విలువైన వస్తువుల కంటే జ్ఞానం ఇంకా విలువైంది. కాబట్టి నువ్వేదైతే సంపాదించుకుంటూ, ఏదైతే నీ జీవితాన్ని సుఖంగా మారుస్తాను అనుకుంటూ ప్రతిరోజు నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుంటూ కొన్ని తెచ్చుకున్నావో, కొనుక్కున్నావో, సంపాదించుకున్నావో, నీదన్న డబ్బు కంటే ఎక్కువగా జ్ఞానమును సంపాదించుకో. డబ్బు కంటే ఎక్కువగా, నీకు వస్తున్న శాలరీ కంటే ఎక్కువగా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలంట. ఎందుకంటే అది ఇంకా ఎక్కువ వాల్యుబుల్ అంట. అది ఇంకెక్కువ ఇంకా మాడుతా అంటున్నాడు. చూడండి 15వ వచనం, పగడముల కంటే అది ప్రియమైనది. ఇక్కడ గమనించండి, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావాలి. చూడండి, నీకేదైతే ఇష్టం అనుకుంటున్నావో, ఏ వస్తువు సమానం రాదంట అని బైబిల్ అంటలేదు. నీకేదైతే ఇష్టం అనుకుంటున్నావో దాంతో కూడా సమానం రాదు జ్ఞానము. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాల్యూ కాదు, నీకేది ఇష్టం. ఇప్పుడు చూడండి, నాకు ఒకటి ఇష్టం ఉండొచ్చు, మీకు ఒకటి ఇష్టం ఉండొచ్చు, కానీ బైబిల్ ఇక్కడ నాకేం చెప్తుందంటే, నాకేదైతే ఇష్టం నేను అనుకున్నానో దానికంటేనంట జ్ఞానం ఇంకా బెటర్ అంట. ఉన్న వస్తువులన్నిటికంటే జ్ఞానం బెటర్ అంటలేదు, నాకు ఇష్టమైన దాంట్లోనే జ్ఞానం ఇంకా బెటర్ అంట. ఇప్పుడు మనకి ఏది ఇష్టమో దానికి ఎక్కువ ప్రయారిటీ మనం ఇస్తాం కదా, ఎవరైనా అంతే. నాకు ఒకటి ఇష్టం, నేను దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అలాగే మీకు చాలామందికి మీకు వేరొకటి ఇష్టం, దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ బైబిల్ చెప్తాను మాట ఏంటో తెలుసా, మీకన్నా నాకన్నా సరే మీకేది ఇష్టమో, మనందరికీ ఏది ఇష్టమో దానికంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ నువ్వు జ్ఞానమునకు ఇవ్వాలి, జ్ఞానం ఎక్కువ ఇష్టపడాలి. అంటే ఒకసారి ఆలోచించండి, అంటే జ్ఞానం పైన నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉండాలో ఒకసారి ఆలోచించండి. డబ్బు కంటే ఇది విలువైంది అంటున్నప్పుడు, నీకు ఇష్టమైన వస్తువులు అన్నిటికంటే జ్ఞానము నీకు అవసరం, అది ఇంకా విలువైంది అని చెప్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, నిజంగా జ్ఞానం అటువంటిది ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఇష్టమైన వస్తువుల కంటే జ్ఞానం విలువైందని నేను చెప్పడం కాదు, నాకు ఇష్టమైన వస్తువుల కంటే జ్ఞానము ఇంకా గొప్పది అంట. అంటే ఆలోచించి దాన్ని బట్టి నిజంగా జ్ఞానం అంటే ఎంత గొప్పదో. మనకు చాలా ఇష్టం ఉంటాయి, కానీ జ్ఞానంతో పోల్చుకుంటా అంట ఏది కూడా సమానమే కాదని ఇక్కడ బైబిల్లో అంటున్నాడు. నీకు ఇష్టమైన వస్తువులతో కూడా జ్ఞానం సమానము కాదు. ఇక్కడ చూడండి 16వ వచనం, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. ఇక్కడికి చూడండి, ప్రయత్నిస్తూ చూడండి. జ్ఞానము ఎందుకు మనకి ఇంపార్టెంట్ తెలుసా? ఎందుకని నువ్వు వెండని ఇచ్చేసేయి, నువ్వు జ్ఞానము సంపాదించిన బైబిల్ చెప్తుంది. డబ్బు పెట్టి కొనుక్కో, డబ్బును వ్యయపరుచుకో, కానీ జ్ఞానం సంపాదించుకో. ఎందుకంటే అది అన్నిటికంటే విలువైంది, వెండి కంటే విలువైంది, నీకు ఇష్టమైన వస్తువులన్నిటితో అది ఏమాత్రం సమానం కూడా కాదు. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది నీ దగ్గరకు వచ్చేటప్పుడు అది ఎలా వస్తుందంటే, ఇక్కడ చూడండి, ఒక మనిషిగా జస్ట్ ఊహించుకొని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, జ్ఞానం కనుక ఒక లైఫ్లో పనిచేస్తే, జ్ఞానం కనుక నీ దగ్గరకు వస్తే, జ్ఞానం ఘోషిస్తున్నప్పుడు నువ్వు కనుక దాన్ని ఆహ్వానించి జ్ఞానం వెతికి దాన్ని గట్టిగా పట్టుకుంటే, ఆ జ్ఞానం వస్తున్నప్పుడు 2 చేతులు నిండా కొని తీసుకొస్తుందంట. ఆలోచించండి దాని గురించి. జ్ఞానం వస్తున్నప్పుడు అది ఒట్టిగా జ్ఞానమే అన్నిటి వాల్యుబుల్ కాబట్టి నేను వచ్చేస్తాను చెప్పట్లేదు. ఇక్కడ పైన ఇష్టమైన వస్తువులన్నిటికంటే, వెండి కంటే, పగడముల కంటే ఎందుకు విలువైంది అన్నాడు తెలుసా? జ్ఞానం వచ్చినప్పుడు జ్ఞానం అయ్యి తీసుకొచ్చేస్తుంది. డబ్బు వచ్చినప్పుడు నీకు డబ్బుతో పాటు జ్ఞానం రాదు, కానీ జ్ఞానం వస్తే జ్ఞానంతో పాటు డబ్బు వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలి, అంతకన్నా విలువైందని తెలుసా? అక్కడ బైబిల్ ఉంటున్న మాట తెలుసా? దీర్ఘాయువు కూడా వస్తుందంట. ఇప్పుడు చూడండి, జ్ఞానం ఎంత రిచ్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. జ్ఞానం ఎంత రిచ్గా ఉంటుంది. నెంటను నువ్వు శాలరీ కనుక ఇంక్రిమెంట్ అయ్యింది అనుకో, ఎంతో కొంత సంతోషిస్తాం. నెంటను నువ్వు జ్ఞానంలో ఎదుగుతున్నప్పుడు నీకు ఇంకా సంతోషం ఉంటుంది తెలుసా? ఇంకా సంతోషం. ఎందుకంటే ఒకళ్ళని చేతి నీకు ఎక్స్ట్రా కొంచెం శాలరీ వస్తే, జస్ట్ శాలరీ వస్తుంది, దాంతోపాటు ఇంకేది ఎక్స్ట్రా నీకు రాదు. కానీ జ్ఞానం కనుక నువ్వు సంపాదించుకో, నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ జ్ఞానం నువ్వు దేవుని అడిగి పొందుకో,
ఆ జ్ఞానం వస్తూ వస్తూ ఆ జ్ఞానం ఒట్టి చేతులతో రాదు. నేను ఉన్నాను చాలు అందు. ఆ జ్ఞానం వస్తూ వస్తూ అంట బైబిల్ చెప్తున్న మాట, కుడి చేతులు దీర్ఘాయువు. బైబిల్ కాలంలో కుడి చేతికి ఎక్కువ వాల్యూ. ఈవెన్ ఈరోజు ఏమంటారు కొంతమంది పెద్ద పెద్దల గురించి, వాళ్ళు రైట్ హ్యాండ్ అని అంటాం. అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తికి అందరికంటే నేను ఎక్కువ ఇంపార్టెంట్ అండి రైట్ హ్యాండ్ అంటే. అలా బైబిల్ ఇక్కడ కుడి చేతిలో దీర్ఘాయువు. సరే, ఈవెన్ జ్ఞానం కూడా దేనికి వాల్యూ ఇచ్చింది తెలుసా? ఆయుష్కి వాల్యూ ఇచ్చింది. అక్కడ డబ్బుకి కానీ ఘనతకు కూడా వాల్యూ కాదు. కుడి చేతిలో దీర్ఘాయువు పెట్టుకుని వస్తుంది అది, ఎడమ చేతిలో ధన ఘనతలు తీసుకొస్తుంది. జ్ఞానం కూడా చూడండి ఎంత వాల్యుబుల్ అంటే, జ్ఞానం ఎలా వస్తుంది తెలుసా? కుడి చేతితో డబ్బు తీసుకుని రావట్లేదు, కుడి చేతితో కుడి చేతితో ఘనత తీసుకుని రావట్లేదు, కుడి చేతిలో దీర్ఘాయువు తీసుకొస్తుంది, ఎడమ చేతితో ధన ఘనతలు తీసుకుని వస్తుంది. అంటే ఒకసారి జ్ఞానం అటువంటిది ఎంత సమృద్ధితో కూడినటువంటి ఒక కార్యం ఆలోచించండి. అంటే మనం జ్ఞానం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి తెలుసా? మనకున్న జ్ఞానం మనకి యాక్చువల్గా సరిపోదు. ఆ లోటు మనకు తెలియాలి. ఎందుకంటే జ్ఞానం వచ్చినప్పుడు ఒట్టిగా రావట్లేదు అది. దాన్ని కుడి చేతిలో దీర్ఘాయువు తీసుకొస్తుంది, ఎడమ చేతిలో ధనగణతలు. అంటే అర్థం ఏంటంటే నీకు జ్ఞానం ఉంటే నీకు ఎక్కువ కాలం కూడా బతుకుతావు తెలుసా? భక్తి ఉంటే మాత్రం నేను అనట్లేదు. చాలామంది భక్తి ఉంది కానీ చాలామంది దేవుడి దగ్గర వచ్చే జ్ఞానం లేక చాలామంది చచ్చిపోయిన కూడా చాలామంది ఉన్నారు తెలుసా మీకు? జస్ట్ జ్ఞానం లేకపోవడాన్ని బట్టే కొంచెం త్వరగా చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు తెలుసా? నేను చాలా చెప్పాను చూస్తారా, ఒక బైబిల్లో మీరు సర్పంలోనో తేలిని ఎత్తి పట్టుకుంటారని బైబిల్ని చూస్తారా? ఆ మాట పట్టుకొని కొంతమంది ఏం చేస్తారంటే నిజంగానే చర్చ్ బిల్డింగ్లోకి ఆదివారం ఆరాధనలో ఆ పాములే తీసుకొచ్చి బైబిల్లో మాట ఉంది చూడండి అని చెప్పేసి ఏదో ప్రూవ్ చేద్దాం ట్రై చేసి చర్చిలో పాము కరిస్తే చచ్చిపోయినటువంటి వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు విశ్వాసులు, పాస్టర్స్ తెలుసా? భక్తి ఉందా? భక్తి చాలా ఉంది. వాక్యాన్ని సీరియస్ తీసుకున్నంత భక్తి ఉంది, కానీ జ్ఞానం ఉందా? లేదు, చచ్చిపోయారు. ఇంకెక్కువ కాలం బతకాల్సిన వాళ్ళే. వాళ్ళు కనుక జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం వాళ్ళకి ఆయుష్ కూడా ఇచ్చి ఉండేది. కానీ వాళ్ళ జ్ఞానం సంపాదించుకోలేదు కాబట్టి ఆయుష్ కూడా లేదు వాళ్ళకి. బైబిల్ చెప్తున్న మాట, జ్ఞానం ఉంటే జ్ఞానం ఏం చేస్తుందంటే కుడి చేతిలో దీర్ఘాయువుని తీసుకొస్తుంది, దీర్ఘాయుష్. సరే, దీర్ఘ అంటే ఎక్కువ కాలం బ్రతకడం. అది నిజంగా చూడండి, అది డబ్బు వల్ల అవుతుంది. అది డబ్బుతో మనం ఆయుష్ను పొందుకోగలం. అది కేవలం దేవుడు ఇస్తేనే వస్తుంది. అంత విలువైనటువంటిది. అందుకోసం చాలామంది హాస్పిటల్లో మరణ పడకల మీద ఉన్నప్పుడు వాళ్ళు డాక్టర్స్కి ఏం చెప్తారు? డాక్టర్ కనుక కష్టం అండి, బతకడం కష్టం అని చెప్తే డాక్టర్లు ఏమంటాం? డాక్టర్లతో ఏమంటాం? ఎంత డబ్బు కానీ పర్లేదని ఇస్తాను, మనిషిని బతికించండి అంటాం. అక్కడ మనం డబ్బు మీద మనకి ఇంపార్టెన్స్ లేదు. డబ్బు కాపాడుకుందాం, డబ్బునే సంపాదించుకుందాం లేదు, వ్యక్తిని సంపాదించుకుందాం, వ్యక్తిని ఆరోగ్యం నిలబెట్టుకుందాం అనుకుంటున్నాం. డబ్బు ఎంతైనా ఇచ్చేద్దాం, ఆస్తి అంతా నమ్మేద్దాం, మనిషిని కాపాడుకుందాం అని కూడా చాలా సందర్భంలో ఆ పాయింట్కి చాలామంది వస్తారు. ఎందుకని? మనందరికి కూడా తెలుసు, ఆశ అనేటువంటిది మనిషి అంత ప్రయత్నం చేస్తే సంపాదించుకోలేడు. కానీ బైబిల్ చెప్తుంది, జ్ఞానం కనుక నువ్వు సంపాదించుకుంటే ఆ జ్ఞానం కుడి చేతిలో దీర్ఘాయువు తీసుకొస్తుంది, ఎడమ చేతిలో ధనగణతలను కూడా తీసుకొస్తుంది. అంటే అర్థం ఏంటంటే, నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే, నువ్వు వెండిని వదులుకొని జ్ఞానం సంపాదించుకుంటే, నువ్వు సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకొని చెప్తున్నప్పుడు, నువ్వు సంపాదన ఇచ్చేసి జ్ఞానం సంపాదించుకుంటున్నావంటే నీ సంపాదన పోతుంది, జ్ఞానం మాత్రం ఇది ఉంటుందనా? కాదు. నువ్వు సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించిన బైబిల్ ఏం చెప్తుంది అంటే, నువ్వు సంపాదన ఇచ్చేసి జ్ఞానం సంపాదించుకో, ఆ జ్ఞానంతో పాటు నువ్వు వదులుకుంది కూడా దాంతోపాటు వచ్చేస్తుంది నీకు. అంటే బేసిక్గా జ్ఞానం సంపాదించుకోవడంలో బేసిక్ ఎటువంటి నష్టం యాక్చువల్గా మనకి లేదు. కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధనగణతలు ఉన్నాయి. సరే, కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధనగణతలు. జ్ఞానం ఉంటే మనం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం తెలుసా? క్రిస్టియన్స్గా మనకి ఇందులో కూడా మన ఈ ఆరోగ్య విషయంలో కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి దానికి కూడా మనకి చాలా జ్ఞానం కావాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా మనకి చాలా జ్ఞానము కావాలి. జస్ట్ మన భక్తి ఉంటే సరిపోదు, భక్తితో పాటు మన జ్ఞానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం మనకు ఆయుష్ను కూడా వస్తుంది. కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధనగణతలు, జ్ఞానమే తీసుకొస్తుందంట. అంటే మనం డబ్బు వెనకాల వెళ్తాం చాలా సందర్భంలో. మనకి ఈరోజు నేను ఫైనాన్సెస్ కోసం, డబ్బు కోసం ఎక్కువ మాట్లాడతాను. చాలా వరకు మనం ఎక్కువ ఏంటంటే డబ్బు వెనకాల పరిగెడతాం. నాకు డబ్బు తక్కువ వస్తుంది, జీతం తక్కువ వస్తుంది, మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదే మా పెద్ద ప్రాబ్లం అనుకుంటాం మనం. నేను అంటాను, చాలా సందర్భంలో మనకి, అంటే అందరని చెప్పను కానీ చాలా వరకు నేను అనుకుంటాను, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బంది మనడానికి కూడా కారణం అంటే మనకి జ్ఞానము లేకపోవడమే. అనవసరానికి ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటాం, అందుకని మన ఆర్థికంగా ఇబ్బందుల్లోని మనం వెళ్తాం. అందుకే చూడండి, ఈవెన్ ఆర్థికంగా కూడా మనము డబ్బుని ఎలా ఖర్చు పెడతానో దానికి కూడా మనకు చాలా చాలా జ్ఞానం మనకు అవసరం అవుతుంది తెలుసా? నువ్వు గనుక కొంచెం జ్ఞానంగా కనుక్కుంటుంటే నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లం కోసం నువ్వు ప్రెషర్ ఫీల్ అవ్వు, ఫైనాన్స్ ప్రాబ్లం కోసం ప్రార్థించండి అనేటువంటి విశ్వాసం నార్మల్గా ఉండరు. జ్ఞానం ఉంటే. ఎందుకంటే ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే నీకు ఆయుష్ని ఇస్తుంది, ఘనతను కూడా తీసుకొస్తుంది, ధనమును కూడా తీసుకొస్తుంది అంట. జ్ఞానము మనకు ధనాన్ని తీసుకొస్తుంది.
అంటే ఆలోచన నిజంగా మనకి జ్ఞానం ఎంత విలువైంది మనం పరిగణించాలి. మనందరం ఎక్కువ కాలం వద్దని అందరం అనుకుంటాం. ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి అనుకుంటాం. కానీ అదంతా ఎక్కడుంది? అదంతా ఒక్క దాంట్లో ఉందని బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. ఒక్క జ్ఞానములో ఉంది. జస్ట్ అది ఒక్కటి సంపాదించగలిగితే ఆటోమేటిక్గా అన్నీ మనకి వచ్చేస్తాయి. ఒక వాక్య భాగం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. 21వ అధ్యాయంలోకి వెళ్దాం. సామెతలు 21వ అధ్యాయము. సామెతలు 21వ అధ్యాయము 20వ వచనం చదువుతాను. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతాను. సామెతలు 21:20 నుంచి నేను చదువుతాను. చూడండి, విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. గమనించండి, విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును. ఇక్కడ గమనించండి, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. ఇక్కడ చూడండి, నేను ఫైనాన్స్ కోసం మాట్లాడతాను చెప్పి చూస్తారా. ఇక్కడ చూడండి, విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉంటుంది. అంటే నూనె అంటే అర్థం బేసిక్ ఏంటంటే సమృద్ధి అనేటువంటిది జ్ఞానులంట ఉంటుందంట. సమృద్ధి అనేటువంటిది జ్ఞానులంట ఉంటుంది. ఇది మనం ఆలోచించాలి. ఎందుకే సమృద్ధి అనేటువంటిది జ్ఞానులింట్లోనే ఎందుకు ఉంటుంది? జ్ఞానులింట్లోనే ఎందుకు ఉంటుంది? మిగిలినటువంటి ఇంట్లో ఎందుకు ఉండదు అంటే, జ్ఞానం ఇస్తుంది కరెక్టే, కానీ ప్రాక్టికల్గా జ్ఞానం నీకు ఎలా తెచ్చేస్తుంది? జ్ఞానం నీకు ఎలా మిగులుస్తుంది? జ్ఞానము నీకు ఎలా సమృద్ధిని నడిపిస్తుంది? అది ఇక్కడ ప్రాక్టికల్. ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. బైబిల్ సింపుల్ స్టేట్మెంట్ ఇస్తే ఏముంటుందంటే, జ్ఞానులింట్లో ఎంతో కొంత మిగిలి ఉంటుంది, ఎంతో కొంత సమృద్ధి వాళ్ళకి ఉంటుంది. అంటే ఈరోజు వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంది అంటే, వాళ్ళ జీతం ఎక్కువ కాబట్టి ఉందని కాదు. గమనించండి, ఇక్కడ వాళ్ళ జీతం ఎక్కువ కాబట్టి 30 తారీఖు కూడా వాళ్ళ పర్సులో డబ్బులు ఉన్నాయండి అని కాదు. ఇది ఇక్కడ శాలరీ మీద బేస్ అయినటువంటి స్థితి కాదు ఇది. వాళ్ళ ఇంట్లో ఎందుకు ఇంకా నూనె మిగిలి ఉంది అంటే, ఒక రకం చెప్పండి, డబ్బు అందాం మన భాషలో. నెల చివరికి వచ్చేసరికి ఇంక ఎంతో కొంత ధనం వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది? వాళ్ళ చివరికి వచ్చేసరికి జీరో ఎందుకు అవ్వట్లేదు అంటే, వాళ్ళు జ్ఞానవంతులు కాబట్టి జీరో అవ్వట్లేదు. వాళ్ళ దగ్గర జీతం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ నెలంతా వాళ్ళకి బాగానే ఉంటుందండి అని కాదు. మనకున్నటువంటి తప్పుడు అభిప్రాయం ఏంటంటే, నాకు శాలరీ తక్కువ కాబట్టి నెల చివరికి వస్తే నాది డబ్బులు ఉండలేదండి అని మనం అనుకుంటున్నాం. నేను చెప్తున్నాను, బైబిల్ బట్టి నేను చెప్తున్నాను, ఇంకా రకం చెప్తాను. దేవుడే చెప్తున్నాడు, నువ్వు నెల చివరి వరకు నీకు డబ్బులు మిగలలేదంటే కారణము నీకు శాలరీ తక్కువ అని కాదు, నీకు జ్ఞానం తక్కువ అని అర్థం. ఇక్కడెక్కడ కూడా డబ్బు ఎంత అన్నది ఇష్యూ కాదు. ఇక్కడ జ్ఞానవంతుడి ఇంట్లో ఉంటుంది, ఎక్కువ జీతగాడి ఇంట్లో ఉంటుందని బైబిల్ లేదు. బైబిల్ చెప్తున్న మాట అంటే, ఎవరైతే జ్ఞానవంతులో వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇంత బుద్ధిహీనుల ఇంట్లో ఎందుకు ఉండదండి అంటే, జీతం తక్కువ అని కాదు. అక్కడ బైబిల్ ఉంది చూడండి, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరుస్తాడు. దాని అంటే అర్థం ఏంటి? ఏదైతే జ్ఞానవంతుడి ఇంట్లో ఇంకా మిగిలి ఉంటుందో అది కూడా బుద్ధిహీనుడి దగ్గర కూడా అదే ఉంది. కానీ బుద్ధిహీనుడి ఇంట్లో ఎందుకు ఉండదు అంటే, దాన్ని వ్యయపరిచేస్తాడు. అంటే జ్ఞానవంతుడి ఇంట్లో ఎందుకు ఉంటుంది అంటే, బుద్ధిహీనుడు ఏదైతే చేస్తున్నాడో కొన్ని కార్యాలు, జ్ఞానవంతుడు అది చెయ్యట్లేదు కాబట్టి, జ్ఞానవంతుడు బుద్ధిహీనుడి కంటే కొంచెం బెటర్గా, జ్ఞానవంతుడు బుద్ధిడి కంటే ఇంకేదో తన యొక్క ఆర్థిక పరిస్థితిని వేరేగా ఆలోచిస్తున్నాడు, వేరేగా ఖర్చు పెడుతున్నాడు కాబట్టి జ్ఞానవంతుడి ఇంట్లో మిగిలి ఉంటుంది. జీతం ఎక్కువ కాబట్టి మిగిలిందని కాదు. కానీ బైబిల్ చెప్తున్న మాట, బుద్ధిహీనుడు దాని అర్థం ఏంటంటే, ఏదైతే జ్ఞానవంతుడి ఇంట్లో మిగిలి ఉంటుందో అది బుద్ధిహీనుడి ఇంట్లో కూడా ఉంటుంది. కానీ వీడింట్లో ఎందుకు ఉండదు అంటే, వీడు తక్కువ కాబట్టి కాదు, వీడు వ్యయపరుస్తాడని సిగ్గు ఉంది. అంటే అక్కడ వాడిని చేసేటువంటి క్రియ గురించి ఉంది. ఇక్కడ ఎందుకు మిగలలేదు? 30 తారీఖు 29 వచ్చేసరికి ఎందుకు మిగలలేదు అంటే, 4-10 రోజులు వెనక్కి ఆలోచించు ఎందుకు మిగలలేదు. నీ జీతం తక్కువ కాబట్టి అని కాదు, 10 రోజులు వెనక్కి ఆలోచించు ఎందుకు మిగలలేదు నీకు. బైబిల్ చెప్తున్న మాట, బుద్ధిహీనుడి దగ్గర ఎందుకు ఉండదంటే, వాడు దాన్ని వ్యయపరిచేస్తాడు. ఈరోజు లేదండి అన్నప్పుడు అంటాను, ఒక 10 రోజులు వెనక్కి వెళ్ళి నువ్వు ఎలా ఖర్చు పెట్టు ఆలోచించుకో. ఓ 10 రోజులు అసలు లెక్కేసుకుని ఆలోచించు. నువ్వు దేన్ని ఇచ్చి దేన్ని తెచ్చేసుకున్నావు నువ్వు. మనకు లేదన్నప్పుడు మనకి బాధ ఫీల్ అవుతాం, ప్రెజర్ ఫీల్ అవుతాం. ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో కొన్ని అవసరాలు తీరకపోతే, కరెంట్ బిల్లు అంటే కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, పిల్లలకి ఇంకేదో కొనాలి, ఇంట్లో బియ్యం తెచ్చుకోవాలి, ఇంకేవో ఉంటాయి మనకి. ఇవన్నీ కనీస అవసరతలు. అవి లేకపోతే రోజు గడవనటువంటి అవసరతలు ఇవన్నీ కూడా. కానీ అన్నిటి సరిపోవాలంటే అర్థం ఏంటి? నీకు జీతం తక్కువ అని కాదు, ఇంత విలువైన దానికంటే నువ్వు ఇంకేదో తక్కువ దాన్ని తెచ్చుకున్నావు. ముందే వెళ్ళి నువ్వు వ్యయపరిచేసావు నువ్వు. అందుకని చివరికి వచ్చేసరికి నీకు ముఖ్యమైనటువంటివి నువ్వు సంపాదించుకోవడానికి నీకు లేకుండా పోతుంది. ఎందుకంటే కారణం ఏంటంటే, బుద్ధిహీనుడు కాబట్టి. అంటే అది చూడండి, నేను బుద్ధిని చెప్తున్నప్పుడు
దేవుడు కూడా తిట్టే ప్రయత్నం చేయట్లేదు. దేవుడు మన మీద ప్రేమ ఉంది. దేవుడు మన జ్ఞానం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. బుద్ధి అన్నప్పుడు నేను తిట్టట్లేదు. దేవుడు నీ ఆలోచన విధానాన్ని, నీ లైఫ్ స్టైల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానవంతులు అంటే దేవుడు ఏదో పొగడడానికి కాదు, అది ఆ వ్యక్తి యొక్క జీవిత విధానం గురించి, జీవన విధానం గురించి మాట్లాడుతున్నాడు. బుద్ధిహీనుడు అన్నప్పుడు దేవుడు తిడుతున్నాడని కాదు, ఆ వ్యక్తి యొక్క జీవిత విధానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిని పొగడడానికి జ్ఞానవంతుడు అనలేదు, ఒక వ్యక్తిని తిట్టడానికి బుద్ధిహీనుడు అనలేదు. ఆ పైన జ్ఞానవంతుడు ఆయన చేస్తున్న పనులను బట్టి ఆ వ్యక్తిని జ్ఞానవంతుడు అని దేవుడు అన్నాడు. కిందనేమో ఇంకో వ్యక్తి ఏమో తను చేస్తున్నటువంటి అజ్ఞానమైన కార్యాలను బట్టి బుద్ధిహీనుడు అని దేవుడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎందుకు సరిపోవట్లేదు కొంతమందికి? మన క్రిస్టియన్స్మే ఎందుకు సరిపోవట్లేదు మనకి? అందరి సంగతి చెప్పాలంటే మెజారిటీ చాలా వరకు మాత్రం ఆల్మోస్ట్ 80% అయితే మాత్రం, నేను కరెక్ట్ అయితే మాత్రం చెప్తాను ఖచ్చితంగా, మనం ఖర్చు పెట్టేటువంటి విధానము కొంచెం మన జ్ఞానంగా ఉండాలి. ఒకప్పుడు తక్కువ జీతం మీద కూడా కుటుంబానంతా నెట్టుకొచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. ఇప్పుడు కొంతమందికి వస్తున్న జీతం కంటే ఒకప్పుడు కొంతకాలం క్రితం చూసుకుంటే తక్కువ జీతం, ఇప్పుడు ఎంత జీతం అవుతున్నా చాలామందికి ఎందుకు సరిపోదు. కారణం ఏంటో తెలుసా? జీతం కాదు ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జ్ఞానం లేకపోవడమే ప్రాబ్లం. అది ఖర్చు పెట్టే విధానం, దేనికి ఎంత వాల్యూ ఉంది, దేన్ని ఎంత ఖర్చు పెట్టాలన్నది తెలుసుకోలేనటువంటి అజ్ఞానమే ఆర్థిక ఇబ్బందులకి, ఇలాంటి లోటుకి, లేమికి చాలా సందర్భంలో కారణం. అందుకే చాలా అంటే లేమన్నప్పుడు జస్ట్ ఊరినే నాకు సరిపోదండి, జీతం తక్కువ అండి, రెంట్లు ఎక్కువ పెరిగిపోయినాయి కదండి, కరెంట్ బిల్ రేట్ పెరిగిపోయింది కదండి, రేట్లు పెరిగిపోయినొద్దు. అవి రేట్లు పెరిగిపోయినాయి, అది నీ వశంలో లేనటువంటి ఒక కార్యము. కరెంటు బిల్ రేటు పెరగడం అది నీ చేతుల్లో లేదు, ఇంక వేరే రేట్లు పెరగడం నీ చేతుల్లో లేదు. కానీ నీ చేతుల్లో ఉన్నట్లు నువ్వు ఎందుకు ఆలోచించు? అది ప్రాబ్లం. అదే అనొచ్చు. మనం కరెక్ట్గా ఏది ఎలా చూడాలి అలా చూడట్లేదు. మనం ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని లేవు అనుకోవడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ అంటున్నాం, లేదా ఇంకా రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి, పెట్రోల్ రేటు పెరిగిపోయింది, ఇంకా అది రేటు పెరిగిపోయింది అంటున్నాం. ఎంతసేపు ఇంకోళ్ళ గురించి అంటున్నాం, కానీ మనం ఏమైనా కరెక్ట్గా చేయట్లేదా ఏంటని ఆలోచించట్లేదు మనం. ఎందుకంటే నువ్వు వాళ్ళను మార్చలేవు, కానీ నువ్వు మార్చుకోవచ్చు. నువ్వు వాళ్ళని జ్ఞానవంతులుగా చేయలేవు, కానీ నువ్వు జ్ఞానవంతులుగా నువ్వు మార్చుకోవచ్చు. అప్పుడు మనకి సరిపోవడానికి ఎవరో కారణమని అని నువ్వు ప్రాబ్లమ్స్లో ఉంటూ ఇబ్బంది పడుతూ నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కంటే నువ్వు కొంచెం జ్ఞానంగా కనుక ఉంటే, నువ్వు ఖర్చు పెట్టేటప్పుడు కనుక జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటే, నీకు ఇచ్చినటువంటి దాన్ని నువ్వు ఎలా వాడాలో నువ్వు తెలుసుకొని, అంత జ్ఞానం ఉండి దేనికి ఎంత విలువ ఉంది తెలుసుకొని, అల్పమైనటువంటివి ముందే కొనేసుకొని, రేపటి గురించి ఆలోచించకుండా రేపటిని పనంగా పెట్టి ఈరోజు కొనేసుకుంటాను చూసారా, అప్పుడు ఖచ్చితంగా రేపు నీకు ఇబ్బంది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే, ఈరోజు డబ్బులు ఒకవేళ జీతం వచ్చినా సరే, అది ఖర్చు పెట్టడానికి ఒకవేళ అవకాశం ఉన్నా సరే, రేపేం అవసరం పడుతుందో, రేపు ఇంకేదైనా ముఖ్యమైనటువంటి అవసరం పడుతుందో అని జ్ఞానవంతుడు ఆలోచిస్తాడు తెలుసా. అలా ఆలోచిస్తాడు కాబట్టి కొన్ని కంట్రోల్ చేసుకుంటాడు, కొన్ని కొనుక్కోవచ్చు. కానీ జ్ఞానవంతుడైతే ఎలా ప్రవర్తిస్తాడంటే ఫీలింగ్స్ బేస్ మీద వెళ్ళిపోడు. నేను రోడ్డు మీద వెళ్తున్నాను, మంచి బిర్యానీ వాసన వచ్చిందని హోటల్కి వెళ్ళి బిర్యానీ తెచ్చేసుకోడు, లేదా వెళ్తున్నాను అక్కడ మంచి నూడిల్స్ స్మెల్ వచ్చింది నూడిల్స్ తెచ్చేసుకోడు. జ్ఞానవంతుడైతే ఫీలింగ్స్ మీద బేస్ నిర్ణయాలు తీసుకోడు. ఈరోజు నాకు తినాలనిపిస్తుంది, లేదా అది కొనుక్కోవాలనిపిస్తుంది, లేదా బట్టలు కొనుక్కోవాలనిపిస్తుంది, చెప్పులు కొనుక్కోవాలనిపిస్తుంది, ఇంకేదో చేయాలనిపిస్తుంది. కానీ ఒకవేళ ఈరోజుది నేను చేసేస్తే రేపటి నాకు లేకుండా పోద్దేమో అనేటువంటి ఆలోచన కేవలము జ్ఞానవంతుడికి మాత్రమే ఉంటుంది. అజ్ఞానం ఏం చేస్తారంటే రేపంటే చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి యాక్చువల్గా, అది ముందుగానే చూసుకోడు. కాబట్టి అజ్ఞానంగా ఈరోజు ఖర్చు పెట్టేస్తాం, రేపేమో సఫర్ అవుతాం. రేపు ఇంపార్టెంట్ మనం ఏంటంటే భవిష్యత్తును పనంగా పెట్టేసి ఈరోజు ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనం. నేను అంటాను, ఈరోజు నువ్వు పనంగా పెట్టే ప్రాబ్లం లేదు, ఈరోజు నీ చేతుల్లో ఉంది, ఈ లైఫ్ నీ వశంలో ఉంది. ఈరోజు ఏంటో జరుగుతుందో నీకు తెలుస్తుంది, రేపు ఉదయం నుంచి ఏం జరుగుతుందో నీకు తెలియనప్పుడు రేపటి గురించి నువ్వు ఆలోచించి ఈరోజు జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ అజ్ఞానంగా ఉంటే ఎలా ఆలోచిస్తామంటే ఏముంది కదా, ఏముందిలే, అంత మామూలులే అనుకుంటాం. ఏమో రేపేం అవసరం పడుతుందో, రేపు ఒకళ్ళు ఇంత సడన్గా ఎవరికైనా బాగోపోతే ఒక 20 రూపాయలు హాస్పిటల్కి అవుతుందేమో, ఉంచుకుందాం అని ఆలోచించుకుంటే అది జ్ఞానం. అంత మామూలుగానే ఉందలే అనుకున్నాం అనుకో, ఖచ్చితంగా చాలా అజ్ఞానం. అప్పుడు దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మనకి వస్తాయి. అంటాను ఇప్పుడు అలా నువ్వు కనుక ప్రతిసారి అలాగనే ఆలోచిస్తూ ప్రతిసారి అలాగనే జీవిస్తుంటే సంఘం చేస్తున్నటువంటి ప్రార్థన కూడా పనిచేయదు తెలుసా. సంఘం చేస్తున్న ప్రార్థన పని, ఎందుకంటే నేను లాస్ట్ కూడా చెప్పని చూసారు, కొన్ని సందర్భాల్లో ప్రార్థన కాదు కావాల్సింది జ్ఞానము. కొన్ని సందర్భాల్లో ప్రార్థన కాదు కావాల్సింది జ్ఞానము కావాలి అక్కడ మనకి.
అప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేనేమో నీకు జ్ఞానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను, జ్ఞానం ఘోషిస్తుంది, వాక్యం నేను ప్రసంగం చేస్తున్నాను, కానీ నువ్వు వింటలేదు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నువ్వు దాన్ని ఆచరించట్లేదు, నీ ఫైనాన్సెస్లో నన్ను చూడట్లేదు, నీకు నువ్వుగా ఇండివిజువల్గా ప్రవర్తిస్తున్నావు, నీకు నువ్వు వేరుగా చూసుకుంటున్నావు, నువ్వు వేరుగా ఆలోచిస్తున్నావు, అది నీ డబ్బు నువ్వు అనుకుంటున్నావు, అందులో నన్ను చూడట్లేదు, అది నేను ఇచ్చిన అర్థం చేసుకోవట్లేదు, దేనికి ఎంత అనేది నా ప్రయారిటీస్ ఏంటో నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకెళ్తున్నావు, అందుకనే నీ ప్రాబ్లమ్స్ తీరట్లేదు. అందుకంటే చూడండి, కొన్ని సందర్భాల్లో మనకు కావాల్సిన ప్రార్థన కూడా కాదంటున్నాను నేను. బహుశా చాలామంది నమ్మకపోవచ్చు, కానీ చెప్తున్నాను చూడండి, ఇది ఎప్పుడో ఒకసారి అనుకోండి ప్రాబ్లం లేదు మనకి, కానీ తరచుగా ఇదే విధానంలో కనుక మనం ఉన్నామంటే కనుక ఖచ్చితంగా అంటాను, జ్ఞానం లేకపోవడం అనేది చాలా చాలా ప్రాబ్లమే. ఎందుకు జ్ఞానవంతుడి ఇంట్లో ఎందుకు మిగిలి ఉంటుంది అంటే, వాడు ఖర్చు పెట్టేప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాడు. బుద్ధిహీనుడి ఇంట్లో ఎందుకు ఉండలేదు అంటే, వాడు దాన్ని వ్యయపరిచేస్తాడంట. సరే, ఒకడేమో మిగిల్చుకుంటున్నాడు, చివరి వరకు చూద్దాము, దాచుకున్న దేన్ని అవసరం పడితే మనం దాచుకుంటున్నాడు ఒకడు, అందుకే వాడికి మిగులుతుంది. వాడు అన్నీ ఖర్చు పెట్టుకోగా బాగా ఇష్టానుసారం ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినటువంటిది కాదు, వాడు జాగ్రత్తపరుడు కాబట్టి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, జ్ఞానవంతుడు చీమల్లాగా ఉంటాడు. నెక్స్ట్ వీక్ దాని గురించి వీలైతే చెప్తా. చీమల్లాగా ఉంటాడు కాబట్టి రేపటి గురించి, వర్షాకాలం గురించి ఆలోచించి జాగ్రత్త దాచుకుంటున్నాడు. కానీ అజ్ఞానం ఏం చేస్తాడంటే, అంత బాగానే ఉంది కదా, ఏముంది పర్వాలేదులే అని అవసరానికి మించి రోజు ఖర్చు పెడతాను. చూసారా, అవసరాన్ని మించి నీ రోజు ఖర్చు పెట్టినప్పుడు రేపు నీ అవసరతలు కూడా నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులే ఉండవు. అప్పుడు జ్ఞానం లేకపోవడాన్ని బట్టి, భర్త జ్ఞానం లేకపోవడాన్ని బట్టి భార్య బిడ్డలు సఫర్ అవుతారు, లేదా భార్య జ్ఞానం లేకపోవడాన్ని బట్టి భర్త బిడ్డలు సఫర్ అవుతారు, తల్లిదండ్రుల జ్ఞానం లేకపోవడాన్ని బట్టి బిడ్డలు సఫర్ అవుతారు. తెలుసా? అప్పుడు ఈ విషయము మన పిల్లల మీద ఎఫెక్ట్ చూస్తే ఒకసారి ఆలోచించండి. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు నీకు ఫైనాన్స్గా నువ్వు సరిగ్గా లేకుండా నీ పిల్లల అవసరం తీర్చకపోతే, వాళ్ళకి స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అంత ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. ఆలోచించండి, వాళ్ళ మైండ్ అంత బలహీనంగా ఉంటుంది. చెప్పండి, ఎంత అల్పంగా వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య ఉంటారో ఒకసారి ఆలోచించండి. నేదో మనం మేళ కట్టేసుకోవడం, డబ్బు సంపాదించేసుకోవడం కోసం చెప్పట్లేదు నేను. మనము బెటర్గా బ్రతడానికి, గౌరవంగా బ్రతడం కోసం చెప్తున్నాను. నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు బెటర్గా బ్రతడం కోసం చెప్తున్నా. ఇది ఇంకో దగ్గర చేయి చాచకుండా ఉండేటువంటి జీవిత విధానం కూడా దేవుడు ఇస్తున్నాడు, మనకి నేర్పిస్తున్నాడు. కాకపోతే నువ్వు కంట్రోల్లో ఉంటే నువ్వు ఇంకొక దగ్గర చేయి చాచాల్సిన అవసరం యాక్చువల్ నీ కనీస అవసరతలు చేయి చాచాల్సిన అవసరం రాదు. నీ కనీస అవసరతలకి ఇక్కడ ఎందుకు బుద్ధిహీనుడంటే, వాడు దాన్ని వ్యయపరిచేస్తాడు, ఖర్చు పెట్టేస్తాడు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ రోజు కంటే రేపు ఖచ్చితంగా విలువైందే. అప్పుడు ఈరోజు నువ్వు ఖర్చు పెట్టేసి రేపు అత్యంత విలువైనటువంటిది రేపే ఎల్లుండి ఉంటుంది. నువ్వు దాని గురించి ఆలోచించకుండా దాన్ని నీ భవిష్యత్తును పనంగా పెట్టేసి ఈరోజు చిన్న చిన్న విషయాలు ఎంజాయ్ చేయడం గురించి ఆలోచించద్దు. ఫీలింగ్స్కి పోయి, ఎమోషన్స్కి పోయి, ఎపీలింగ్కి వెళ్ళిపోయి సడన్గా ఎమోషనల్గా ఫీల్ అయ్యి కొన్ని ఖర్చు పెట్టద్దు, కొన్ని కొనేయద్దు. బయట మార్కెట్ చెప్తుంది, ఏముందండి వస్తువు కొనుక్కోండి, ఈజీ ఈఎంఐ అంటది, ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ పేరుకి అది ఒక తీసుకుందా తెలుస్తుంది. నిజంగా ఈజీనే చెప్పండి, ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ నిజంగా ఈజీనా? ఎవరన్నా అన్నారు అన్నమాట ఈజీ అని? అదంతా కొనకముందు అనిపిస్తుంది, ఈఎంఐలండి అయిపోద్దులేండి అంటాం. తీరా నెల వచ్చాక అప్పుడు తెలుస్తుంది అది అంత ఈజీ. కొనేటప్పుడే ఈజీగా అనిపిస్తుంది మనకి, 500 ఈజీ ఇన్స్టాల్మెంట్ అంట మంత్లీ, ఏముందిలే అనుకుంటాం, పైగా 0% ఇంట్రెస్ట్ అంట అనేసరికి మనం వెళ్ళి కొనేస్తాం దాన్ని. కొన్నప్పుడు మనకి ఏముందిలే, అప్పుడు అనుకుంటాం ఏముంది ఈజీ కట్టేద్దాం, మనకి శాలరీ ఎంత వస్తుంది అంతే కదా, ఈఎంఐ కట్టేద్దాం అనుకుంటాం. కానీ తెర కట్టే టైం వచ్చినట్టు తెలుసు అది అంత ఈజీ కాదు. మనం ఏదో ఆలోచించి అజ్ఞానంగా ఆలోచించుకొని భవిష్యత్తు ఆలోచించుకోకుండా ఇలాంటి కొన్ని మనం ఖర్చు చేస్తాం. ఇప్పుడు అవసరతలు బట్టి నువ్వు కొనుక్కుంటే దాన్ని తప్పట్లేదు. నిజంగా నీకు అవసరం, అది అవసరమైతే ఈఎంఐలు కొనుక్కుని కాదంటలేదు, నేను ఈఎంఐలు వ్యతిరేకంగా చెప్పట్లేదు. కానీ కొనుక్కునేటప్పుడు ఆ ఫెసిలిటీ ఒక నిజంగా ఉంటే అది నువ్వు దేనికి వాడాలో కూడా జ్ఞానం నీకు ఉండాలి. కొనే ముందు నీ చేతికి డబ్బులు వచ్చినప్పుడు, లేదా లోన్ పెట్టి డబ్బులు వచ్చిన, లేదా జీతం కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు, ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు, లేదా చేతికి జీతం వచ్చినప్పుడు దేనికి దేవుడు నాకు దీన్ని ఇచ్చాడని ఆలోచించాలి మనం. ఊరిని వచ్చింది నెల కొంచెం 5,000 శాలరీ ఎక్కువ వచ్చింది అని చెప్పేసి గబాబా ఇంకేదో కొనేద్దాం అని కాదు, అలా ఆలోచించదు. నాకు ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా నేను ఖర్చు పెట్టాలి. నేనైతే ఇంకేమంటానంటే, ప్రభు మనకు కనుక దేవుడు అలా ఇచ్చాడు అనుకోండి, ప్రభు ఈ ఎక్స్ట్రా నాకు వచ్చింది దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, నాకు జ్ఞానం దయచండి. ముందు మీరు జ్ఞానం అడగండి, దేవుని ఆలోచన అడగండి. వచ్చింది కానీ చెప్పేసి ఏది పడితే అది కొనేయడం, ఖర్చు పెట్టడం చేయకండి. ఆ ఎక్స్ట్రాగా దేవుడు ఏదన్నా కనుక కృపను బట్టి ఇచ్చాడు అనుకోండి, అది ప్రభు నువ్వు నాకు ఎందుకు ఇచ్చావని అడగండి దేవుణ్ణి. ఖర్చు పెట్టడానికి ముందు కంటే కొంచెం ఆలోచించండి. నేను నాకు అవసరం ఏదన్నది కాదు, ఏది జ్ఞానాన్ని, దీన్ని ఎలా ఖర్చు పెడితే జ్ఞానం, ఎలా ఖర్చు పెడితే నేను ప్రాబ్లమ్స్కి వెళ్ళను, ఎలా ఖర్చు పెడితే నా లైఫ్ ఇంకా బెటర్గా మారుతుంది ఖర్చు పెట్టడం వల్ల.
అది ఆలోచించాలి. ఖర్చు పెట్టినప్పుడు ప్రాబ్లమ్స్కి వెళ్ళకూడదు. ఖర్చు పెట్టినప్పుడు నీ లైఫ్ బెటర్గా మారాలంటే నువ్వు ఖర్చు పెట్టాలి దాన్ని. ఇక్కడ ఎందుకు మిగిలి ఉండదంటే వాడు బుద్ధిహీనుడు కాబట్టి వాడికి మిగిలి ఉండలేదు. అందుకని ఈరోజు కంటే రేపు ఖచ్చితంగా ఎప్పుడు వాల్యుబుల్ మనకి. ఎందుకంటే రేపు ఏముంటుందో ఏమొస్తుందో నీకు తెలియదు. అప్పుడు ఈరోజు కంటే ఖచ్చితంగా రేపు ఇంపార్టెంట్. నేను అంటాను, రేపటి కోసం నీకు తెలియనటువంటి ఒక దానికోసం, చిన్న చిన్న అల్పమైనటువంటి వాటి కోసం ఇంపార్టెంట్ పనంగా పెట్టేయద్దు. అలా పెట్టడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకో వాక్య భాగం చూద్దాం. చూడండి, సామెతలు 27, ఇది చదువుకొని ముగించుకుందాం. సామెతలు 27, సామెతలు 27, 23 వచనం చదువుతాను. సామెతలు 27, 23 వచనం నుండి చదువుతాను. సామెతలు 26, 27, 23. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సు ఉంచుము. ఎందుకని? చూడు, ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. గమనించండి, చూడండి, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకో, నీ మందల యందు మనస్సు ఉంచుకో. ఆ రోజుల్లో ఏంటంటే వృత్తి అంటే ఏంటి? బేసిక్గా పశువులు కాసుకోవడమే. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట చూడండి, జ్ఞానం చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవుడు సలహా చెప్తున్నాడు మనకి. నీ లైఫ్ ఎలా బెటర్గా మారుతుందో దేవుడు చెప్తున్నాడు. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి దేవుడు ఇస్తున్న సలహా ఏంటి తెలుసా? నువ్వు ఎలా బెటర్గా బతకొచ్చని నేను చెప్తాను. నీ శాలరీ మీద బేస్ అయి కాకుండా నువ్వు ఎలా బెటర్గా బతకొచ్చని చెప్తాను. దేవుడు కూడా అంటున్నాడు నీ పశువుల స్థితి జాగ్రత్త తెలుసుకొనుము, నీ మందలంతా మనస్సు ఉంచుము. అంటే వెంటనే అన్నాడు, ధనము శాశ్వతము కాదు. ఎందుకు ఆ మాట ఎందుకు వచ్చింది? నువ్వు ఇక్కడ చూసుకుంటే పశువుల కాపరికి ఆ పశువులు మేపుకొని మంచి వ్యాపారం చేయడం వల్ల డబ్బులు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం జాబ్ అనుకుందాం, నువ్వు జాబ్ డ్యూటీ చేసుకుంటున్నావు, నీకు డబ్బు వస్తుంది. ఇప్పుడు వెంటనే మన చేతిలో డబ్బు రాగానే మనం అనుకుంటామంటే డబ్బు చాలా ఇంపార్టెంట్ అయిపోద్ది మనకి. మన పని అంత ఇంపార్టెంట్ మనం అనుకోము. మన వర్క్ ఇంపార్టెంట్ అనుకో, మనకు వచ్చిన డబ్బులు ఇంపార్టెంట్ అనుకొని దీని గురించి, డబ్బుల గురించి ఆలోచిస్తాం. కానీ ఇంకా బైబిల్ అంటుంది, నీ చేతులు ఏదైతే నువ్వు పని చేసిన మన చేతిలోకి వచ్చిందో ఇది శాశ్వతం కాదు, నీ వర్క్ శాశ్వతం. అప్పుడు నువ్వు డబ్బుల మీద కాదు నువ్వు మైండ్ పెట్టాల్సింది, నీ పశువుల మీద మైండ్ పెట్టు. ఎందుకంటే ఇంకో రకం చెప్పాలంటే, బాగా చెప్పండి, నీ పశువులు బాగుంటే నీకు భవిష్యత్తు బాగుంటుంది. నీకు డబ్బులు బాగానే వచ్చేస్తున్నాయి కాబట్టి, ఒక సంవత్సరం వరకు నీకు పర్లేదన్నావు కాబట్టి నీ మందనగా నిర్లక్ష్య పెట్టావనుకో, నువ్వు దాన్ని సరిగ్గా మేపలేదనుకో, అది బలహీనమైపోద్ది. బలహీనమైపోతే నీకు భవిష్యత్తులో నీకు ఇప్పుడు వచ్చేంత రాబడి నీకు రేపు రాదు. అది జబ్బులు వస్తే నీకు ఇప్పుడు వచ్చేంత రాబడి రేపు వాటి నుండి నీకు రాదు. అందుకని ఇప్పుడు డబ్బులు నీకు వచ్చేసినాయి కాబట్టి అని చెప్పేసి నీ పశువుల యొక్క స్థితి గురించి నువ్వు ఆలోచించకుండా మాత్రం మానేయద్దు. ఈరోజు నీ చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఈరోజు నీ చేతిలో కిరీటం ఉంది కాబట్టి, నీ తల మీద కిరీటం ఉంది కాబట్టి నువ్వు దాన్ని వదిలేయద్దు. దేన్ని బట్టి అయితే నీకు వచ్చిందో దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, డబ్బు ఉందని. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట, ధనము శాశ్వతము. కరెక్టే, ధనము శాశ్వతము కాదు. ఎంత డబ్బున కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా చాలా కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ధనవంతులుగా ఉండేటువంటి వాళ్ళు, ఒకప్పుడు బాగా బతికినటువంటి వాళ్ళు కూడా సడన్గా వాళ్ళ లైఫ్ ఏదో జరుగుతుంది, మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు. చాలా ప్రాబ్లమ్స్ రకంగా పడిపోయినట్టే ఉంటారు వాళ్ళు ఫైనాన్షియల్గా. ఆర్థిక నలిపుడు అంటారు చూసారా, ఆ స్థితి వచ్చేస్తుంది. బైబిల్ అదే అంటుంది, నీ పశువుల స్థితిగా నువ్వు జాగ్రత్త చూసుకోకపోతే, నీ మంద నువ్వు జాగ్రత్త కాసుకోకపోతే కనుక, ఎందుకంటే నీకు దాని ద్వారానే నీకు ప్రతి నెల వస్తున్నప్పుడు నువ్వు ప్రతి నెల వచ్చేది నువ్వు దాచుకుంటున్నావు, ఎక్కువ ఉంది కదా అనుకుంటున్నావు. కానీ నువ్వు కనుక నీకు డబ్బు కంటే నీ చేతిలో ఆల్రెడీ నువ్వు సంపాదించుకున్న దానికంటే దేన్ని బట్టి అయితే నీకు సంపాదన వస్తుందో అది నీకు ఇంపార్టెంట్ అవ్వాలి. నీ పశువులను జాగ్రత్తగా చూసుకో. బేసిక్ ఎందుకు ఆ మాట ఎందుకు బైబిల్ ఉందంటే, నార్మల్ అనుకుంటే ఏం జరుగుతుందంటే, నార్మల్గా ఉన్న పశువుల కాపలకి ఆ పశువులు కనుక బాగా దాని బిజినెస్ బాగా అయ్యి డబ్బులు బాగా వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు మనకు డబ్బు ఉంది కాబట్టి ఇప్పుడు పశువులు మనకు అంత ఇంపార్టెంట్ కాదన్నప్పుడు చాలామంది కొన్ని సందర్భాలు బహుశా అయిపోతారేమో. అందులో బైబిల్ అంటుంది, నీకు దేని నుండి అయితే నీకు ధనం వస్తుందో ఆ పశువునైతే నువ్వు నిర్లక్ష్యము చెయ్యొద్దు. ఎందుకంటే నీకంతా దానితో ఉంటుంది. నీకు డబ్బు శాశ్వతం కాదు, కిరీటము తరతరములు ఉండునా. 25వ వచనం, ఎండిన గడ్డి వామివేయబడెను, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడినది, నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి, ఒక చేని క్రయధనమునకు పొట్టేలు సరిపోను, నీ ఆహారమునకు, నీ ఇంటి వారి ఆహారమునకు, నీ పనికెత్తల జీవమునకు మేకపాలు సమృద్ధం. సరే, అంటే డబ్బు ఉంది కాబట్టి నువ్వు నీ పనులు బాగా బతికేస్తారని కాదు, ఆ పశువుల వల్ల మాత్రమే వాళ్ళు యాక్చువల్గా బతుకుతారు. నువ్వు వస్త్రాలు కుట్టుకోవాలన్నా దాని స్కిన్కి పనిచేస్తుంది, దాని చర్మానికి పనిచేస్తుంది. అలా ప్రతీదీ కూడా నీకు దానివల్ల బతుకుతావు, కానీ నువ్వు డబ్బు వల్ల బతకవు. కాబట్టి నువ్వు పశువుల యొక్క స్థితి నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు చూడండి, అది అంటే మనకు అదే చాలా ఇంపార్టెంట్. అంటే మనం పని చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మనం పని చేసుకోవాలి, జ్ఞానంగా పని చేసుకోవాలి, కొంచెం బెటర్గా పని చేసుకోవాలి. ఎంత బెటర్గా మనం పని చేస్తాం అంత బెటర్గానే మనకి ఇన్కమ్ కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే చూడండి, మనకి ఈ ఫైనాన్స్ అనేది మనకి పెద్ద ప్రాబ్లం యాక్చువల్గా.
నేను ఫైనాన్షియల్ ఉన్న ప్రతి ప్రాబ్లం ఉన్న ప్రతి వాళ్ళ గురించి చులకనగా మాట్లాడట్లేదు, ఆ చులకన భావంతో మాట్లాడట్లేదు. రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి విషయం చెప్తున్నాను నేను ఇక్కడ నాకు మీరు ఏదో ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఇది కాదు, మీ ఇంట్లో డబ్బులు ఉండాలి, నెల చివరికి వచ్చే వరకు కూడా మీ ఇంట్లో డబ్బులు ఉండాలనేది ఆశ. చివరికి వచ్చిన ఎవరో మీరు అడడం కాదు, ఎవరి దగ్గర చేయి చాచడము కాదు. కొంచెం జ్ఞానంగా కనుక ఆలోచిస్తే, అన్నాను ఎప్పుడైనా సరే ఈ వాక్యం విన్నాం కాబట్టి ఎప్పుడైనా సరే నెల చివరికి ఒకసారి మీద డబ్బులు లేకపోతే ఒక్క 10 రోజులు 15 రోజులు వెనక్కి ఆలోచించండి, మీరు ఎలా ఖర్చు పెట్టారు. ఒక్క 15 రోజులు వెనక్కి ఆలోచించండి. ఇది కనుక మీరు నిజంగా చేస్తే, సీరియస్గా కనుక ఈ పని మీరు చేస్తే, నిజంగా నిజాయితీ కనుక మీరు కనుక పని చేస్తే, మీ డబ్బులు అనవసరంగా ఎక్కడ ఖర్చు వెళ్ళిపోతే మీకు తెలుస్తుంది. అవసరం లేదు కానీ ఇంకో నువ్వు చేసాం, అవసరం లేదు కానీ అవసరం అనిపించినట్టుగా చేసాం మనం ఆ పని, అది తెలుస్తుంది మీకు. అది తెలిసినప్పుడు నెక్స్ట్ మంత్ జాగ్రత్త పడతారు మీరు. అలా జాగ్రత్త పడడం వల్ల ఏమవుతుందో తెలిసి చివరికి నెల చివరికి వచ్చినా సరే మీరు జ్ఞానవంతులుగా ఉంటారు కాబట్టి మీకు చివరికి కూడా ఇంకా మీకు మిగిలే ఉంటుంది. అందుకని చూడండి, డబ్బు అనేది బేసిక్ ఏంటంటే ఎంత వచ్చినా మనకు సరిపోదు, బేసిక్ ఎవరికైనా సరే సరిపోదు. కానీ దేవుడు మనకు దీవించడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఇష్టపడుతున్నాడు. వీరని నేనైనా సరే ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడున్నటువంటి దానికంటే ఇంకొంచెం ఎక్కువగా కనుక నాకు నిజంగా డబ్బులు ఉన్నాయనుకోండి, నేను ఇంకొంచెం బెటర్గా కొన్ని కార్యాలు చేస్తాను ఖచ్చితంగా. నాకు డబ్బులు ఎక్కువే కావాలి, ఖచ్చితంగా కావాలి. నాకు డబ్బులు అవసరం లేదు, నేను త్యాగం చేస్తాను చెప్పట్లేదు. నాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కువ ఉంటే నేను ఇంకో కొన్ని బెటర్గా చేస్తాను, చేసేదానికంటే ఇంకొంచెం ఎక్కువగా ఏదైనా చేయాలనుకుంటే చేస్తాం. ఖచ్చితంగా డబ్బులు నాకు అవసరమే, అలాగే మీకు కూడా ఖచ్చితంగా అవసరం, అందరికీ అవసరం డబ్బులు. కానీ మన విషయం ఏంటంటే మనం ఎలా ఖర్చు పెడుతున్నాం, మన దగ్గర చేతులు మన దేవుడు ఇచ్చింది నమ్మకంగా దేవుడు చెప్పినట్టుగా మన ప్రాక్టీస్ ఉన్నాయా అంటే, ఒక దేవుడు కనుక దశమ ఇమ్మంటే ఇస్తున్నామా, మనం కరెక్ట్గా ఇస్తున్నామా, దేవుడు చెప్పిన ప్రతిదీ ఖర్చు పెడుతున్నామా, దేవుడు చెప్పిన విధానంలో ప్రతిదీ చేసుకుంటూ వస్తేనే నీకు ఆర్థిక ఇబ్బందులు నీకు ఉండవు. నువ్వు దశమం ఇచ్చేస్తే నీకు ఫైనాన్స్ ప్రాబ్లం పోతానని కూడా చెప్పట్లేదు. దాని తర్వాత ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. దేవునికంటూ ధనం మీద దేవునికంటూ కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి, వరుస క్రమం ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తే నీకు ఈరోజు ఇబ్బంది ఉండొచ్చు, కానీ వీళ్ళంత త్వరగానే దేవుడు కృపనిస్తాడు. ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు నీ ఫైనాన్స్ ప్రాబ్లం కూడా నువ్వు జయిస్తావు ఖచ్చితంగా. ఆ కృపను దేవుడు ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఇంకొక దగ్గర మనల్ని చాచోడు దేవుడు పెట్టాలని దేవుడికి అది ఇష్టము లేదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలము. నీ పిల్లలు వేరే దగ్గరికి అడుగుతుంటే నువ్వు ఇష్టపడతావా? ఇష్టపడవు కదా. అప్పుడు నువ్వు ఇష్టపడినప్పుడు నీ పరలోకం ఎందుకు ఇష్టపడతాడు? నువ్వు ఇంకొక దగ్గర చేయి చాచటం. అందుకని దేవుడు అంటాడు, నువ్వు ఇంకొక దగ్గర చేసాను, నాకు ఇష్టం లేదు, ఇచ్చేటువంటి దేవుడు నేను ఉన్నాను, నేను ఆశీర్వదిస్తే అన్నీ చేస్తాను. కొంచెం జ్ఞానంగా కూడా నువ్వు ఆలోచించడం నేర్చుకో, జ్ఞానంగా ఖర్చు పెట్టు. ఈరోజు నువ్వు కొన్ని తగ్గించుకున్నావు, ఈరోజు కొన్ని తగ్గించుకుంటే రేపు ఇంకొంచెం బెటర్గా నీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారుతుంది. నీ జీవితం కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది తెలుసా. ఈరోజు నువ్వు ఖర్చు పెట్టేసావు, నువ్వు అనవసరం దాన్ని ఖర్చు పెట్టేస్తే ఇంకెప్పుడు నువ్వు అలాగే ఉంటావు నువ్వు. కానీ కొన్ని భద్రపరుచుకో, కొన్ని దాచుకో, కొంచెం జ్ఞానవంతులుగా ఉండు. ఈరోజు కొన్ని అడ్జస్ట్ అవ్వు. నీ పిల్లలు కొన్ని కొనమని సార్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, అవసరమైతే ఎందుకు మనం కొనట్లేదు అన్నది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈరోజు గురించి కాదు, రేపు ఇంకా నీకు బెటర్గా నేను నీకు ఇస్తాను, ఇంక బెటర్గా మనం ఉంటాం అని పిల్లలకి మనం చెప్పుకోగలిగితే, వాళ్ళు కూడా ఎంతో కొంత అర్థమైతే, వాళ్ళకి అర్థమైతే మనం చెప్పుకోగలిగితే వాళ్ళు కూడా ఖచ్చితంగా మనం కోఆపరేట్ చేస్తారు. మన పిల్లలంతా దుర్మార్గులు చెడ్డలేమీ కాదు. కాకపోతే మనం అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి ఏది ప్రయారిటీ, ఏది ఇంపార్టెంట్. ఈరోజు వాళ్ళు అడిగింది కొనకపోతే ఎందుకు కొనలేదు చెప్పండి పిల్లలకి. ఈరోజు మనం అడ్జస్ట్ అయితే రేపు ఇంకా బెటర్గా నువ్వేం కొంటావో నీ పిల్లలకు నువ్వు చెప్పాలి. అలా ప్రతిదీ కనుక జ్ఞానంగా కనుక చేసుకుని వెళ్తే, ఒకవేళ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈజీగా త్వరలో దేవుడు దాన్ని కూడా తీసేస్తాడు. అంటే అందుకే మనకి జ్ఞానం కావాలంటాను నేను. ఎప్పుడైనా సరే చూడండి, ఇక్కడుండైనా సరే ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు జీతం రాగానే నిజాయితీగా దేవుని అడగండి, ప్రభు దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, నాకు నిజంగా నా జ్ఞానము దయచేయని అడగండి. నిజంగా అడగండి. మనం అనుకుంటా నాకు అన్నీ తెలుసు అనుకుంటా, నీకు అన్నీ తెలీదు. నీకన్నీ రేపు ఎలా ఉంటుంది నీకు ఎలా తెలుస్తుంది? నాకు తెలుసు అనడానికి నీకన్నీ తెలియదు. అందుకని ప్రతిసారి మనం నిజాయితీగా మనం ఒకరికి ఫైనాన్షియల్గా ఏదైనా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటే, కొన్ని పొరపాట్లు చేస్తుంటే దేవుని క్షమించమని అడిగి, ప్రభు ఎక్కువ నాకు జ్ఞానం దయచే నిజాయితీగా నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే అడిగేటువంటి వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. నాకు అవసరం లేదు దేవుని జ్ఞానం అనుకున్న వాళ్ళకి దేవుడు జ్ఞానము ఇవ్వడు. నువ్వు దేవుడు నిజంగా నువ్వు జీతం వచ్చిన తర్వాత ఎక్కువ అలా చేయండి, ప్రభు దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, నాకు నిజంగా జ్ఞానం దయచేయి అనండి. ఖర్చు పెట్టాల్సిన టైం వచ్చినప్పుడల్లా దేనికి ఎంత ఖర్చు పెట్టచ్చో, ఎంత ఖర్చు పెడితే జ్ఞానానుసారమో కూడా ఆలోచించి, నేను చేస్తుంది జ్ఞానానుసారమైన, ఇది కొందామని నాకు అనిపిస్తుంది, ఇది కొనడం ఎంతవరకు కరెక్టు, ఇప్పుడు కొనడం ఎంతవరకు కరెక్ట్, అది కూడా ఆలోచించండి. కొన్ని వస్తువులు కొనుక్కోవడం కరెక్టే, కానీ ఇప్పుడు కొనడం ఎంతవరకు కరెక్టు.
కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం అత్యాశకు పోయి లేదా వేరే ఇంకేదో ఆలోచనతో 10 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన వస్తువు 15 రూపాయలు పెట్టుకుంటాం. నేను అంటాను, ఈరోజు నువ్వు 10 రూపాయలు పెట్టి కొనుక్కో, నువ్వు తక్కువ అయిపోవు. నువ్వు అలా కనుక జాగ్రత్త చేసుకుంటే రేపు నువ్వు 15 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి నీకు దేవుడు ఆ కెపాసిటీని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు జాగ్రత్తగా జ్ఞానంగా నువ్వు ఖర్చు పెడితే ఎప్పుడు నువ్వు అలాగ ఉండవు తెలుసా. అదే అన్నాను, జ్ఞానంలో గొప్పతనం ఏంటి తెలుసా, ఈరోజు నువ్వు అడ్జస్ట్ అవుతూ అనవసరమైనటువంటి కొన్ని కార్యాలు తగ్గించుకొని అడ్జస్ట్ అవుతూ ఎవరేమనుకున్నా పట్టించుకోను, నా ఫ్యూచరు నా బిడ్డల ఫ్యూచర్ అనుకోను కనుక ఇంకోళ్ళ కోసం ఇంకోళ్ళ బట్టి ప్రెజర్ ఫీల్ అయ్యి కొన్ని కొనుక్కోవడం మానేసి జాగ్రత్త కనుక నువ్వు ఈరోజు కనుక నువ్వు భద్రపరుచుకుంటే నువ్వు ఎల్లకాలం నువ్వు అలాగే ఉండవు. ఈరోజు నువ్వు దాచుకుంటే ఈరోజు నువ్వు జ్ఞానంగా చేసుకుంటే రేపు ఇంకా బెటర్గా నువ్వు కొంటావు. అదే కదా జ్ఞానవంతుడు చేసిన పని. ఈరోజు ఖర్చు పెట్టేస్తావు అనుకో, నేను బైబిల్లో చెప్తాను, ఇంకా ఉన్న కొంత నీ ధ్యానం ఇంకా తగ్గిపోతావు కానీ నువ్వు పెరుగు. కానీ ఈరోజు కొంచెం సర్దుకో, అడ్జస్ట్ అవ్వు, నీ పిల్లలకు చెప్పు, నీ భార్య చెప్పు, నీ బిడ్డలకు చెప్పు, భర్తకు చెప్పు అడ్జస్ట్ అవ్వమని. ఎప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం రాదు. అదే జ్ఞానం. అలా ఉండాలని దేవుడు మనకి జ్ఞానం నేర్పిస్తున్నాడు. ఫైనాన్షియల్గా కూడా మనకు జ్ఞానం చాలా అవసరం. మనం సంపాదించిన దానికంటే ఫాస్ట్గా ఖర్చు పెట్టేస్తాం తెలుసా. సంపాదన చాలా ఫాస్ట్గా ఖర్చు పెడతాం. సపోజ్ అనుకుందాం, డ్యూటీ చేసుకుంటే రోజు 1000 రూపాయలు వస్తుంది అనుకుందాం. అంటే రోజు 1000 రూపాయలు, కొన్ని సందర్భాలు ఒక్క రోజులో 5,000 ఖర్చు పెడతాం. అంటే లిటరల్గా మనం ఏం చేసామంటే నువ్వు సంపాదించిన దానికంటే ఫాస్ట్ నువ్వు ఖర్చు పెడుతున్నావు. అప్పుడు వచ్చేదానికంటే వెళ్ళిపోతే ఎక్కువ. ఎప్పుడో క్రిస్మస్ నా సందర్భాలు అనుకోండి తప్పదు, అది కానీ నార్మల్గా చెప్తాను. అంటే మనం అలాగ ఆలోచించుకోవాలి. కొన్ని సందర్భాల్లో బహుశా నేను సంపాదించడానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నానో అంతకంటే తక్కువ టైంలో అవగొట్టేస్తున్నానా, అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు అలా ఆలోచించుకొని జాగ్రత్త పడతామో ఖచ్చితంగా ఫైనాన్షియల్గా జ్ఞానం చెప్తుంది ఏంటంటే, నన్ను కనుక నువ్వు లైఫ్లో ఆహ్వానిస్తే నేను వచ్చినప్పుడు నా కుడి చేతిలో దీర్ఘావతి వస్తాను, ఎడమ చేతిలో ధన గణతలతో నేను వస్తాను, నేను ఒట్టి చేతులతో రాను. నువ్వేదో జ్ఞానవంతుడివి అంటాను కానీ నీకేం కలిసి రాకుండా ఉండదు. నువ్వు జ్ఞానవంతుడిగా మారేవంటే నీ కుడి చేతిలో నీకు ఆయుష్ ఉంటుంది, ఎడమ చేతిలో ధన గణతలు కూడా ఉంటాయి. ఒకసారి ఆలోచించండి, ఆ లైఫ్ ఎంత ఫలభరితంగా ఉంటుందో ఆలోచించండి. ఆయుష్ ఉంది, దేవుడు ఇచ్చింది అనుభవించడానికి నీకు ఆయుష్, ఆరోగ్యం కూడా నీకు, ఆ జీవితం ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. జ్ఞానం అంటే అలా తీసుకొస్తుందంట. జ్ఞానం ఆయుష్ని ఇస్తుంది, సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. నువ్వు సంపాదించుకుని అనుభవించడానికి అవసరం ఆయుష్ను కూడా జ్ఞానం ఇస్తుందంట. మనకి ఎంత అవసరం ఒకసారి ఆలోచించండి. జ్ఞానం, ఆయుష్ ఉంది, ధనగణతలు ఉన్నాయి అన్నప్పుడు ఈ జ్ఞానం మనకి ఎంత అవసరం. మన కుటుంబాన్ని నడిపించుకోవడం, మన ఫైనాన్సెస్కి జ్ఞానం ఎంత అవసరం. అందుకే అంటాను, ఆలోచించుకోండి. కొంచెం ఖర్చు పెట్టి అనవసరం ప్రెజర్ ఫీల్ అయ్యి ప్రెస్టేజ్ వెళ్ళిపోయి వాళ్ళు ఎంత పెట్టుకున్నారు మనం కూడా కొనకపోతే బాగోదు, అలా వెళ్ళొద్దు. అలాంటి ఒత్తిడికి గురైనప్పుడు దేవుణ్ణి జ్ఞానం తెచ్చమని అడగండి. ఓపిక దేనికోసం చదువు చూస్తే నువ్వు ఎప్పుడూ తక్కువ స్థితిలో బతుకు. నువ్వు ఈరోజు జాగ్రత్త పరుడుగా మారితే, ఈరోజు నువ్వు జ్ఞానవంతుడిగా మారితే ఓ టైం వస్తే నువ్వు శ్రేష్టమైనటువంటి నువ్వు కొనుక్కోగలిగే సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. అందుకని రేపటి దృష్టిలో పెట్టి ఈరోజు అడ్జస్ట్ అయిపో. తక్కువదే కొనుక్కో, ప్రాబ్లం లేదు, తక్కువదే కొనుక్కో. వాళ్ళు అంత పెట్టుకున్నారు కదా నేను అంత పెట్టుకున్నాను అలా వెళ్ళకండి. ఎప్పుడు అలాగ ఆలోచించొద్దు. నేను ఈ వస్తువు నా దగ్గర లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు ఆలోచించొద్దు, అలాగ ఆలోచించకండి. ఎందుకంటే ఈ జ్ఞానంతో పనిచేస్తే నువ్వు ఎల్లకాలం నువ్వు ఇలాగనుండవు తెలుసా. ఈరోజు నువ్వు అడ్జస్ట్ అయితే రేపు నువ్వు బెటర్గా మారుతావు. ఈరోజు కొంచెం జాగ్రత్త దాచుకుంటే రేపు నువ్వు సమృద్ధిగా ఉంటావు. అది జ్ఞానం మనకి నేర్పిస్తుంది అన్నమాట. అందుకని చూడండి, ఫైనాన్స్ విషయంలో కూడా ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉండండి. విశ్వాసంతో పాటు దేవుడు చెప్పినవన్నీ చేస్తాం, దేవుడు ఇమ్మంటే ఇస్తాం, దేవుడు ఇంకేమైనా చేయమని చెప్తే చేస్తాం. కానీ వాటితో పాటు ఈ జాగ్రత్త కూడా ఉండాలి. అవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ నీకు ఈ జ్ఞానం ఇవ్వాలి. ఈ జ్ఞానం కూడా దేవునికే లోబడుతుంది కాబట్టి. ఎందుకంటే చూడండి, ఇక్కడ నుండి డబ్బు విషయానికి వచ్చిన వల్ల ఒక ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నిజంగా చెప్తున్నాం, మీ ఇంట్లో నిజంగా ఒక 20వ తారీఖు వచ్చేసరి మీకు నిజంగా ఇంట్లో అంత అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు లేకపోతే ప్రెషర్ ఫీల్ అయితే ఆ మొమెంట్లో మీరు ప్రార్థించండి, ప్రభు నాకు జ్ఞానము దయచే, నేను ఎలా ఖర్చు పెడితే నెలంతా నా కుటుంబం ఇంకో దగ్గర చేయి చాచకుండా నేను గడవగలను, ఎలాగ నా కుటుంబాలు నడిపించుకోవాలి, నాకు జ్ఞానం తెచ్చాను. ఆ మొమెంట్లో నిజంగా మీరు ప్రార్థన చేస్తే బైబిల్లో నేను చెప్తాను, ఖచ్చితంగా గ్యారంటీగా దేవుడు జ్ఞానము ఇస్తాడు. అప్పుడు ఎవరి దగ్గర నువ్వు చీపావు, ఎవరి దగ్గర నువ్వు చేయి చాచుకుని నా అంతా దైన్య పరిస్థితి కూడా నీకు దేవుడు రానియ్యడు. నువ్వు జ్ఞానాన్ని కనుక లైఫ్ చోటిస్తే. అందుకని నేను జ్ఞానం సంపాదించుకోండి. ఫైనాన్షియల్స్ విషయంలో జ్ఞానసారం ఉంటే ఆ జ్ఞానము నీకు సమృద్ధిలోనికి నడిపిస్తుంది. ప్రార్థన చేస్తాం, తల్ల వంచి కళ్ళు మూసుకోండి.